వెల్కమ్ ఎవ్రీవన్. డే 4కి వచ్చేసాము. ఆహ్, ఎలా అనిపిస్తుంది సెషన్స్? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మాట్లాడరా? అందరూ బిజీ ఉన్నట్టున్నారు బ్యాక్‌గ్రౌండ్‌లో. ఓకే. దట్స్ ఫైన్. సో, మనము లాస్ట్ క్లాస్‌లో మనము స్టెప్పింగ్ స్టోన్, రైట్? లాడర్ టెక్నిక్ నేర్చుకున్నాం. రివార్డ్ టెక్నిక్ నేర్చుకున్నాం. ఎవరైనా అప్లై చేశారా? ఎవరైనా ఈ టెక్నిక్స్ అప్లై చేస్తున్నారా? ఇప్పుడు కూడా మౌనమా? ఆ, అను గారు. నేను చెప్తానండి. ఆ చెప్పండి. లాడర్ టెక్నిక్ అంతవరకు కాదు కానండి, బట్ యూనో కొన్ని చేశానండి. మీరు చెప్పినట్లు ఆ పవర్ పోజ్ ఒకటి చేస్తున్నాను, లైక్ 5 minute రూల్ ఒకటి. అండ్ ఇవాళ నేను ఇంకొకటి వాడాను, మన బ్రెయిన్ ని ఎలా ట్రైన్ చేసుకోవాలి. ఆయన చెప్పారు కదా, ఇప్పుడు మన గురించి ఏదైనా నెగిటివ్ ఫీలింగ్ అట్లా వస్తే ఇస్ దిస్ ట్రూ అని అడగాలి అని. అది నేను ఇవాళ వాడానండి. ఎక్సలెంట్, ఎక్సలెంట్. వెరీ అంటే నైస్. లైక్ టు బి ఆనెస్ట్, అంటే ఇది మాకు కొత్త కూడా. అండ్ అన్ని ఒకేసారి ఇంప్లిమెంట్ చేయటం కూడా కష్టం కదండి. బట్ అదే అదే యూనో అవి గుడ్ కొన్ని న్యూస్ కూడా కొన్ని చెప్తామండి అది ఎలాగా అనేది. సో ఇన్ని టెక్నిక్స్ ఉన్నాయి. మనము అందుకే నెక్స్ట్ 21 days కూడా మనం కనెక్ట్ అయ్యే ఉంటాం. ఓకే. అగైన్ మనం డిసెంబర్ ఫస్ట్ వీక్లో సేమ్ హ్యాబిట్స్ వర్క్షాపు, 5 days ఇన్నర్ గ్లో హ్యాబిట్స్ ఇన్ యాక్షన్ వర్క్షాప్ మనం చేసుకుంటాం. సో ఇప్పుడు ఫిఫ్త్ డే సార్ ఇంకొంచెం డీటెయిల్గా చెప్తారు. ఏ ఏ అంటే ఇన్ని టెక్నిక్స్ ఉన్నాయి కదా, ఏమేమి టెక్నిక్స్ ఎక్కడ వాడాలి, అసలు ఎన్ని అంటే ఏ టెక్నిక్ మనం బాగా ఇంప్లిమెంట్ చేయాలనేది ఇంకొంచెం డీటెయిల్గా రేపు కూడా మాట్లాడుకుందాం. సో అన్నీ ఒకేసారి అప్లై చేయాలంటే కష్టము. బట్ రికార్డింగ్స్ ఒకటి చూడండి, ఒకటి బుక్ పెట్టుకొని రాయాలి. రాయకపోతే అదే చెప్తున్నాం కదా, చాలా ఇన్ఫర్మేషన్ తీసుకునేటప్పటికి సడన్గా మనం ఏది అప్లై చేయాలనేది కొంచెం కష్టంగా అనిపిస్తుంది స్టార్టింగ్లో. సో మీరు నన్ను అడిగితే మంచిగా ఈరోజు టెక్నిక్లో చెప్తారు సారు. మంచిగా ఒక పేపర్ మీద టెక్నిక్స్ అన్ని పేర్లు రాసుకొని పక్కనే మీకు హింట్, అది ఆ టెక్నిక్ వెంటనే గుర్తొచ్చేలాగా మీరు రాసినట్లయితే కనుక మీకు మార్నింగ్ మార్నింగ్ లెగ్గానే చూస్తూ ఉంటే కూడా మనకి ఆ టెక్నిక్స్ అప్లై చేసుకోవచ్చు. సో యా, మనము కంటిన్యూ చేద్దాము. 21 days మనం చక్కగా డిస్కస్ చేద్దాము. సో ఎస్పెషల్లీ టెలిగ్రామ్ గ్రూపు, అంటే ఈ యొక్క వాట్సాప్ గ్రూపు ఎక్కువ మంది ఉన్నారు. సో అందరూ రావట్లేదు కదా ఈ సెషన్కి. సో అందుకని టెలిగ్రామ్ గ్రూప్ ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో అయితే ఏ క్వశ్చన్కి మీరు చక్కగా వాయిస్ మెసేజ్ పెట్టినా మేము చక్కగా వీ కెన్ డిస్కస్. చక్కగా ఒక్కొక్కరం డిస్కస్ చేసుకొని మనం ప్రతిదానికి సొల్యూషన్ చూసుకోవచ్చు. సో ఇదొక ఆప్షన్ అండి. ఓకేనా? సో మనము స్టార్ట్ చేసుకుందాం. ఒక 5 minutes మెడిటేషన్ చేద్దాము. చక్కగా బ్యాక్ సపోర్ట్ కావాలంటే తీసుకోవచ్చు. క్రాస్ యువర్ ఫీట్, ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్, యూ కెన్ టేక్ ఆఫ్ యువర్ గ్లాసెస్. Gentle smile on your face. Close your eyes. Take a deep breath in. Slowly breathe out. Breathe in. Relax. One more deep inhale. Exhale. ఓకే. మాస్టర్స్ కూడా ఒకసారి మనస్ఫూర్తిగా ఆత్మ ప్రణామాలు చెప్పుకుందాం ఫ్రెండ్స్. బ్రహ్మర్షి పత్రిజీ మాస్టర్కి మనస్ఫూర్తిగా ఆత్మ ప్రణామాలు చెప్పుకుందాం. పరమ గురువులకి, ఆస్ట్రల్ మాస్టర్స్కి, ఏంజల్స్కి మనస్ఫూర్తిగా ఆత్మ ప్రణామాలు చెప్పుకుందాం. అలాగే ఇప్పుడు వచ్చిన ఈ సెషన్కి అటెండ్ అయిన మాస్టర్స్ అందరికీ కూడా
మనస్ఫూర్తిగా ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. చక్కగా అలాగే ఐస్ క్లోజ్ చేసుకుని ఫింగర్స్ని ఇంటర్లాక్ చేసుకుని ఉండండి. శ్వాసను గమనిద్దాం. హాయిగా కాసేపు శ్వాసతోటి అందాం. అన్నీ పక్కన పెట్టేస్తాం. మ్యూజిక్ పెట్టుకుందాం. ఒక 5 minutes మెడిటేషన్ చేద్దాం.
Last 1 minute. Be with your breath. Do not open your eyes. Last 15 seconds. Slowly release your fingers. Place your palms on your face. 5, 4, 3, 2, 1, 0. Hi, sir. I mean, good evening, everyone. సో లాస్ట్ క్లాస్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ నేర్చుకున్నాం. సో అందరు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనుకుంటున్నాం. సో అదే చాలా టెక్నిక్స్ నేర్చుకుంటున్నాం. సో వాటిలో మీకు నచ్చిన టెక్నిక్ ఏదైనా ట్రై చేయొచ్చు. అండ్ ఇన్ ద సేమ్ వే మేము 21 days ఆర్ నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా క్లాసెస్ కూడా ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ప్రాక్టీస్ చేయండి టెక్నిక్స్. ఒక్కసారి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఓకే, వీటి యొక్క ఎక్స్పీరియన్స్ మీరు తీసుకోండి. ఈ టెక్నిక్ నాకు బాగా వర్క్ చేస్తుంది, ఓకే నేను మళ్ళీ చేస్తాను అని. సో అలా ట్రై చేస్తూ ఉండండి టెక్నిక్స్ అన్నీ కూడా. అండ్ ఈరోజు కూడా ఇంకొక 2 టెక్నిక్స్, ఏదైతే ప్రీవియస్గా ఒక టెక్నిక్ ఆల్రెడీ నేర్చుకున్నాము, అదే టెక్నిక్ గురించి కూడా మళ్ళీ చెప్పుకుందాం. బిఫోర్ దట్ మనం ఒక టెక్నిక్, ఐ మీన్ పవర్ పోజ్ టెక్నిక్ అనే ఒకటి లాస్ట్ టైం నేర్చుకున్నాం కదా. అదే పవర్ పోజ్ టెక్నిక్ అంటే మనం ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటే మనం సెపరేట్గా ఒక ప్రైవేట్ రూమ్లోకి వెళ్ళి అక్కడ మనం పవర్ పోజ్ చేయాల్సి వస్తుంది. ఈవెన్ మీరు ఆఫీస్లో ఉండ, లేదా మీటింగ్స్లో ఉన్నా, లేదైనా ఒక పర్సన్ మాట్లాడుతునేటప్పుడు వెంటనే మనం కొన్ని టెక్నిక్స్ చేయలేము, రైట్? సో అలాంటి టైంలో మనం చేయాలనుకుంటే యాంకర్ యాంకర్ టెక్నిక్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. సరే, ఇది యాంకర్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక షిప్ని కానీ ఒక కాన్స్టెంట్గా ఒక ప్లేస్లో ఉంచడానికి మనం యాంకర్ అనేది ఒకటి యూజ్ చేస్తూ ఉంటాం. ఇన్ ద సేమ్ వే మన స్టేట్ ఆఫ్ మైండ్, ఓకే, అది హ్యాపీనెస్ కావచ్చు, ఏదైనా మీకు మంచిగా ఉన్న ప్రీవియస్ స్టేట్ని మనం హోల్డ్ చేయాలి, దాన్ని మనం ట్రిగర్ చేసుకోవాలి, దాన్ని మనం ఫైర్ చేయాలి అని అనుకుంటే సింపుల్గా మనం ఈ యాంకర్ టెక్నిక్ని యూజ్ చేస్తాం. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, సో మేబీ మీరు ప్రీవియస్ క్లాసెస్లో, మేబీ స్కూల్ కాలేజెస్ వీటిల్లో నేర్చుకుని ఉంటారు. ఏమని, ఒక సైంటిస్ట్ ఏం చేస్తారంటే ఒక డాగ్కి ఒక పర్టికులర్ టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ 1 o'clock ఆర్ 12 o'clock, ఈ టైంలో వాడు ఫుడ్ పెడుతూ ఉంటాడు. సేమ్ పర్టికులర్ టైం తీసుకుంటూ ఉంటాడు. ఇలాంటి టైంలో ఆ డాగ్ ఏం చేస్తుందంటే ఆ టైం అండ్ దెన్ ఫుడ్ పెట్టేటప్పుడు ఒక విజిల్ అనేది లేదు బెల్ కానీ రింగ్ చేస్తాడు. సో ఇలా బెల్ అనేది ఫుడ్ పెట్టే టైంలో బెల్ రింగ్ చేయడం, అలా కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఇలా కంటిన్యూ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫుడ్, బెల్ ఇలా రెండు పెడుతున్నాడు ఒకే టైం. సో నెక్స్ట్ టైం ఒక బెల్ రింగ్ చేయగానే దానికి సెలైవా ప్రొడ్యూస్ అవుతుంది, ఫుడ్ క్రేవింగ్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే మన మైండ్కి ఏదైనా ఒకటి పీక్ స్టేజ్లో ఉండేటప్పుడు గుర్తు పెట్టుకుంటాయి ఈజీగా. అది హ్యాపీనెస్ కావచ్చు ఆర్ పెయిన్ కావచ్చు, ఎనీథింగ్. అలాంటి పీక్ స్టేజెస్లో, మనం స్ట్రెస్ ఉన్న స్టేజెస్లో కూడా కొన్ని వర్డ్స్ని
ఆ మూమెంట్స్ని అలాగనే గుర్తుపెట్టుకుంటూ ఉంటాము. సో ఈ టెక్నిక్ని యూజ్ చేసుకుంటూ ఏదైతే మనం హ్యాపీనెస్ ఆర్ పెయిన్ ఈ రెండు రిలేటెడ్గా ఉన్న టెక్నిక్స్లో మనం హ్యాపీనెస్ని చూస్ చేసుకొని ఆ పీక్ పాయింట్స్లో మనం యూజ్ చేసుకుంటూ హ్యాపీనెస్ని దాన్ని కనెక్ట్ చేస్తాం. సో నెక్స్ట్ టైం మనం ఎప్పుడైనా సింపుల్గా ఒక ట్రిగర్ చేయగానే ఆటోమేటిక్గా మనం ప్రీవియస్ స్టేట్లోకి వెళ్ళిపోతాం ఈజీగా. సింపుల్ మనం ఒక సిగ్నల్ దగ్గర ఉన్న సిగ్నల్ చూడగానే ట్రాఫిక్ లైట్ చూడగానే మనకు ఒక ట్రిగర్ వస్తుంది థాట్, ఓకే ఆగాలి రెడ్ సిగ్నల్ అనగానే. అండ్ అలానే మనం చదువుతున్న బుక్స్లో మనం హైలైట్ చేస్తూ ఉంటాం రెడ్ కలర్, గ్రీన్ కలర్ ఆర్ అండర్లైన్, బోల్డ్, ఇటాలిక్ ఇలా కొన్ని వర్డ్స్ని చేస్తూ ఉంటాం. దాని అర్థం ఏంటి? అది ఇంపార్టెంట్ అని. ఇలా మనకి ఒక చిన్నప్పుడు ఫోటో ఏదైనా ఒకటి తీసుకున్నారనుకోండి, అది చూడగానే ప్రీవియస్గా ఉన్న మెమరీస్ అన్నీ కూడా చిన్నప్పుడు జరిగిన విషయాలన్నీ కూడా గుర్తొస్తూ ఉంటున్నాయి. అంటే ఇవన్నీ కూడా మనకి యాంకర్సే. కొన్ని మనం న్యాచురల్గా క్రియేట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. సో కొన్ని మనం క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, వాడు హ్యాండ్ ఇలా ప్రెస్ చేయగానే ఒక స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోతాడు. అదే పవర్ పోజ్లో ఏం చేస్తాం, మనం నిల్చొని పవర్ పోజ్లో ఒక సూపర్ మ్యాన్, సూపర్ ఉమెన్ లాగా నిల్చొని మళ్ళీ ఆ థాట్స్ అన్నిటిని కూడా గుర్తుపెట్టుకొని అండ్ వర్డ్స్ని యూజ్ చేస్తూ ఇదంతా కూడా చేయాల్సి వస్తుంది. అట్లీస్ట్ మనకు ఒక 1 minute టైం పడుతుంది. అదే ఈ ట్రిగరింగ్ అనేది ఏముంది, జస్ట్ ఇలా అనగానే మనం ఒక పర్సన్తో మాట్లాడుతున్నాం, బిజీ స్టేట్లో ఉన్నాం, ఒక పర్సన్ మనల్ని ఇరిటేట్ చేస్తున్నారు, యాంగర్ వచ్చేస్తుంది ఆర్ ఎనీథింగ్, విత్ ఇన్ సెకండ్స్లో మనం మళ్ళీ హ్యాపీ మూమెంట్లోకి వెళ్ళిపోవాలి. మనకు తెలుస్తుంది, ఓకే నేను డిఫరెంట్ స్టేట్లోకి వెళ్తున్నా, అన్రిసోర్స్ఫుల్ స్టేట్లోకి వెళ్తున్నా, లేదు నా ఎనర్జీ డౌన్ అవుతుంది. ఇలాంటి టైంలో నేను ఏం చేయాలి, మళ్ళీ నా స్టేట్ ఆఫ్ మైండ్ని మార్చేసుకోవాలి. సో అప్పుడు ఏం చేస్తారంటే ట్రిగర్. సో ఇది ఎలా వర్కౌట్ అవుతుంది స్టెప్ బై స్టెప్ ఒక్కసారి చూద్దాం. ఓకే, సో దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ కూడా చేద్దాం. నెక్స్ట్ స్లైడ్. అండ్ ఈ ట్రిగర్స్ అనేవి మనం ఎప్పుడైతే సెట్ చేసుకుంటామో ఆ ట్రిగర్స్ అనేవి చాలా ఇయర్స్ వరకు ఉంటాయి. ఓకే, అండ్ వాటిని మనం రిపీటెడ్గా చేస్తూ ఉండాలి. సో అందరు కూడా ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్, ఎవ్రీవన్ ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. సో నేను చెప్పే వర్డ్స్ని మీరు క్లియర్గా వినండి, అదర్ థింగ్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసుకోండి. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. సో మీ లైఫ్లో చిన్నప్పటి నుంచి స్కూల్, కాలేజ్ ఆర్ ఎనీథింగ్, ఫ్యామిలీ, రిలేషన్, ఏదైనా ఒక హ్యాపీ మూమెంట్ని ఏదైనా ఒక దాన్ని గుర్తు తెచ్చుకోండి. చాలా ఉంటాయి, అందులో మీకు చాలా హ్యాపీ మూమెంట్ ఏదైనా ఒక దాన్ని గుర్తు తెచ్చుకోండి. ఆ హ్యాపీ మూమెంట్లో మీరు ఎలా ఉన్నారు, ఆ టైమ్, ఆ ఫీలింగ్, ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్, ఆ ఎనర్జీ, ఆ బాడీ లాంగ్వేజ్ అంతా కూడా ఒక్కసారి గమనించండి. మీ ఫేస్లో స్మైల్ ఉంది, హ్యాపీనెస్ ఉంది, ఎనర్జెటిక్గా ఉన్నారు, చాలా మంచి వర్డ్స్ యూజ్ చేస్తున్నారు, ఆ ఫీలింగ్ని ఇప్పుడు ఫీల్ అవుతున్నట్టు అనుకోండి. సో మీరు ఏదైతే ఫోటోలో చూసారు కదా సేమ్ ఇమేజ్లో అలానే మీరు ఇక్కడ ట్రిగర్ చేసుకోండి చేతి మీద, ఫిజికల్గా మీరు చేతి మీద అలా ట్రిగర్ చేసుకోండి. మళ్ళీ ఆ ఎమోషన్, ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీకు ఒక మూవీలా మీ మైండ్లో అవి ప్లే అవుతున్నాయి. ప్రీవియస్గా మీరు ఆ హ్యాపీ స్టేట్ని, ఆ ఎనర్జీని, ఆ ఫేస్లో ఆ స్మైల్ని ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నారు. అక్కడ మీరు ఎలా ఉన్నారు, ఆ ఫీలింగ్స్ని అబ్జర్వ్ చేయండి. ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారు, ఎలా మాట్లాడుతున్నారు, అదంతా కూడా ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. ఆ హ్యాపీనెస్ని చాలా పవర్ఫుల్, హ్యాపీ, ఎక్సైటెడ్గా ఉన్నారు. మళ్ళీ మీ చేతి మీద ట్రిగర్ చేసుకోండి, చేతిని ఇలా ప్రెస్ చేయండి. ఆ సిచ్యువేషన్ గురించి ఆలోచించండి. ఆ సిచ్యువేషన్లో మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారు, ఆ వర్డ్స్, ఆ ఎమోషన్స్, ఆ ఫీలింగ్స్ అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. చాలా పవర్ఫుల్గా ఉన్నాయి, చాలా హ్యాపీగా ఉన్నాయి, చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాయి. ఆ వర్డ్స్ని అబ్జర్వ్ చేస్తున్నారు, ఆ ఫీలింగ్స్ని అబ్జర్వ్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఇదే హ్యాపీనెస్ని ఇప్పుడు కూడా మీరు ఫీల్ అవుతున్నారు.
సేమ్ ఫీలింగ్స్ని, ఆ హ్యాపీనెస్ని, ఆ ఎనర్జీని ఆ ఫీల్ అవుతున్నారు. చేతి మీద మళ్ళీ ట్రిగర్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ స్టేట్ నుంచి కొంచెం కొంచెంగా బయటకు వస్తున్నారు. మీ మొబైల్ నెంబర్ని రివర్స్లో ఒక్కసారి ఆలోచించండి. మీ మొబైల్ నెంబర్ రివర్స్లో చెప్పడానికి ట్రై చేయండి. రివర్స్లో మీ మొబైల్ మీ మొబైల్ నెంబర్ని మీ మొబైల్ నెంబర్ని రివర్స్లో చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, ప్లీజ్ ఓపెన్ యువర్ ఐస్. ప్లీజ్ ఓపెన్ యువర్ ఐస్. సో ఇప్పుడు మళ్ళీ అందరు కూడా కళ్ళు మూసుకొని జస్ట్ ఇలా ట్రిగర్ చేయండి. జస్ట్ మీ చేయండి ఏదైతే మీరు ఒక ట్రిగర్ పాయింట్ పెట్టుకుంటారు, సో దాన్ని ఒక్కసారి ఇలా ట్రిగర్ చేయండి. సో మీరు ఏ స్టేట్లోకి వెళ్తున్నారో ఒకసారి అబ్జర్వ్ చేయండి. యా, ఓపెన్ యూర్ ఓపెన్. సో ఇది మల్టిపుల్ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఏమవుతుందంటే ఆ నర్వ్స్ అన్నీ కూడా కనెక్ట్ అయ్యి ఒక మెమరీగా క్రియేట్ అయిపోతాయి. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం మీరు జస్ట్ ఇలా ట్రిగర్ చేయగానే ఆ స్టేట్లోకి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. సో ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మీరు ఫస్ట్ ఏదైనా ఒక హ్యాపీ మూమెంట్ తీసుకోండి. సో అక్కడ ఎలా ఫీల్ అవుతున్నారు, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, సో మీరు మాట్లాడే విధానం కావచ్చు, ఫీల్ అయ్యే థింగ్స్ కావచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారు, మీ బాడీ లాంగ్వేజ్, వర్డ్స్ ఇవన్నీ కూడా చూస్తున్నారు ఎంత పవర్ఫుల్గా ఉన్నాయి. వాటికి ఒక నేమ్ ఇవ్వచ్చు. ఆ ఎమోషన్కి హ్యాపీనెస్ కావచ్చు, పవర్ఫుల్ థింగ్స్ కావచ్చు, ఎక్సైటెడ్ అనేవచ్చు. సో అలాంటి టైంలో పీక్ స్టేజ్లో ఉండేటప్పుడు మనం ట్రిగర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, అది చేతి మీద కావచ్చు, లేదు లెఫ్ట్ ఇయర్, రైట్ ఇయర్ ఆర్ థమ్ ఫింగర్, ఏదైనా మనం ట్రిగరింగ్ పాయింట్ అనేది పెట్టుకోవచ్చు. డిఫరెంట్ ఎమోషన్స్కి, హ్యాపీనెస్కి ఒక ట్రిగర్ పాయింట్. కామన్ థింగ్స్ అనేవి మనం సెట్ చేయకూడదు. కామన్గా మనం యూజ్ చేసేవి ఏముంటాయి, నార్మల్గా ఇలా అంటాం ఆర్ సంథింగ్ ఇలా అనేవి, రైట్, ఫిస్ట్, ఇవన్నీ కూడా కామన్. అదే ఇలా అనేది కొంచెం డిఫరెంట్ ఉంది. ఆర్ రైట్ ఇయర్, లెఫ్ట్ ఇయర్, వీటిని ప్రెస్ చేయడం అనేది డిఫరెంట్. కాబట్టి యాంకర్స్ని కూడా మనం డిఫరెంట్వి చూస్ చేసుకోవాలి. కామన్గా యూస్ చేసేవి మనం చూస్ చేసుకోకూడదు. అండ్ దెన్ మనం ఎప్పుడైతే ట్రిగర్ అలా ఎక్కువ సార్లు మళ్ళీ ఆ సిచ్యువేషన్ గుర్తు తెచ్చుకుంటాం, అక్కడ ఎలా ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, వర్డ్స్, ఆ హ్యాపీనెస్ని మళ్ళీ ఫీల్ అవుతూ మళ్ళీ ట్రిగర్ చేస్తారు. అలా 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం ఆ స్టేట్ నుంచి బయటకు వచ్చేసేయాలి. బయటికి రావాలంటే మన మొబైల్ నెంబర్ని రివర్స్లో చదవడం కావచ్చు, ఆర్ ఏదైనా డిఫరెంట్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం కావచ్చు. ఇదంతా కూడా మనం ఆ స్టేట్ నుంచి బయటికి రావడానికి. సో వన్స్ అది చేసిన తర్వాత మనం మళ్ళీ ట్రిగర్, కళ్ళు మూసుకొని ఒక్కసారి ట్రిగర్ ఇవ్వగానే మళ్ళీ ఆ స్టేట్లోకి వెళ్తున్నామా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఇంతమందికి మళ్ళీ ఒక్కసారి కళ్ళు మూసుకొని ఇలా అనగానే మళ్ళీ ఆ స్టేట్ ఆఫ్ మైండ్లోకి వెళ్తున్నారు. ట్రై చేశారా ఎవరైనా? ఎంతమంది ప్రాక్టీస్ చేశారని ఇప్పుడు? యూ కెన్ అన్మ్యూట్. I did అన్మ్యూట్ it. చేసి చెప్పండి. Yeah, I did it. యా, సో సేమ్ మళ్ళీ ఆ ట్రిగర్ చేయగానే మీకు ఆ హ్యాపీ మూమెంట్ వస్తుందా Yeah. ఒకసారి? యా, గుడ్. సో ప్రాక్టీస్ చేయండి. అను గారు అందరూ చేస్తున్నారు. గుడ్. సో ఇలా మనం పవర్ పోస్ట్ చేయడానికి టైం పడుతుంది. అది ఈ యాంకర్ టెక్నిక్ అనేది తక్కువ టైంలో అయిపోతుంది. మనం పబ్లిక్లో ఉన్నా, ఎవరితోనైనా మాట్లాడుతున్నా జస్ట్ ఇలా ప్రెస్ చేసుకుంటే ఆటోమేటిక్, ఆర్ థమ్ ఫింగర్ ప్రెస్ చేసిన మీ ఇష్టం. మీరు ఏదైనా ఒక ట్రిగర్ పాయింట్ని చూస్ చేసుకోండి. ఒక్కొక్క మూమెంట్కి ఒక్కొక్కటి, కాన్ఫిడెంట్ రావడానికి ఒకటి, రైట్, అండ్ చాలా పవర్ఫుల్గా ఉన్నారు, సో ఇంకొక ట్రిగర్ పాయింట్. సో అలా డిఫరెంట్ థింగ్స్ని మనం చూస్ చేసుకోవచ్చు. లేదు నేను ఫస్ట్ ఒకదాన్ని ప్రాక్టీస్ చేస్తాను, దాని తర్వాత అదర్ ట్రిగరింగ్ పాయింట్స్ నేను
డిఫరెంట్ చూస్ చేసుకుంటాను అన్న ప్రాబ్లం లేదు. ఓకేనా? యా మ్యామ్. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్. బ్రేక్ ద బ్యాడ్ హ్యాబిట్ అండ్ రీప్లేస్ దెమ్ విత్ గుడ్ వన్స్. సో చాలా వరకు ఏమవుతుందంటే మనకి కొన్ని హ్యాబిట్స్ అనేవి మనకి తెలియకుండానే చాలా వరకు హ్యాబిట్స్ని మనం అలవాటు చేసుకుంటాం. సో వాటిని మళ్ళీ బ్రేక్ చేయాలి, వాటిని వదిలేసేయాలి అని అనుకుంటే చాలా కష్టం అవుతుంది. రైట్. సో మరి కొత్త వాటిని మనం అలవాటు చేసుకోవడానికి చాలా టెక్నిక్స్ నేర్చుకున్నాం. మరి పాత వాటిని వదిలేయాలంటే వాటికి కూడా ఒక టెక్నిక్ ఉంది. సో ఈ టెక్నిక్లో మనం ఏం చేస్తామంటే సింపుల్గా వాటిని రిమూవ్ చేయము, వాటిని రీప్లేస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రతి ఈవినింగ్ ఏదైనా ఒక సోడా ఆర్ సమ్ డ్రింక్ తీసుకునే అలవాటు ఉంది. సో దాన్ని రీప్లేస్ చేయాలంటే హ్యావ్ టు రీప్లేస్ విత్ గుడ్ వన్ లైక్ లెమన్ జ్యూస్ ఆర్ సంథింగ్. సో ఆ టైంలో మీకు ట్రిగర్ అవుతుంది, ఓకే నేను ఇప్పుడు సోడా తీసుకోవాలి ఆర్ సంథింగ్ తీసుకోవాలి అనగానే వెంటనే ఆ ట్రిగర్ పాయింట్ రాగానే మీరు ఏం చేయాలంటే దాన్ని రీప్లేస్ చేయడం. అలానే బెడ్ మీద మీరు మొబైల్ని స్క్రోల్ చేస్తూ ఉంటారు, రైట్, ఆర్ ఇలాంటి థింగ్స్ అవుతాయి. సో దాన్ని రీప్లేస్ చేయడానికి ఒక 2 minutes ఆర్ ఒక 5 minutes నేను ఒక బుక్ చదువుకుంటాను, దాన్ని రీప్లేస్ చేయాలి. సో ఇలా మనం ఒక్కొక్క థింగ్ని ఒక్కొక్క హ్యాబిట్ని రీప్లేస్ చేసుకుంటూ ఉండాలి. వీ హ్యావ్ టు రీప్లేస్ విత్ గుడ్ వన్. నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. ఈటింగ్ టూ మచ్ జంక్ ఫుడా, లేదు స్క్రోలింగ్ లేట్ అట్ నైట్ ఆర్ స్కిప్పింగ్ వర్కౌట్స్. ఏదైనా మీరు ఏదైనా మీ ఒక్కసారి ఆలోచించండి, ఏ హ్యాబిట్స్ నేను చేస్తున్నాను, యాక్టివిటీస్ చేస్తున్నాను డైలీ. సో వాటిలో ఏదైనా ఒక థింగ్ని చూస్ చేసుకోండి. దెన్ ఒక గుడ్ హ్యాబిట్, ఇన్స్టెడ్ ఆఫ్ ఈటింగ్ జంక్ ఫుడ్, ఈటింగ్ ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ దాని బదులు రీప్లేస్ చేయడం. క్రేవింగ్ వస్తుంది, క్రేవింగ్ రాగానే మనం ఎప్పుడు ట్రిగ్గర్ అవుతామంటే మీకు ఆల్రెడీ చెప్పా, యాంకర్ ఆర్ ట్రిగ్గర్ టెక్నిక్. ఇందులో ఏమవుతుంది, మనం ఒక దాన్ని చూడగానే తినాలి అని అనిపిస్తుంది, అది ట్రిగ్గర్ చేస్తుంది. మన ఇంతకు ముందు మనం బాగా స్ట్రెస్ అయ్యాం, ఆ స్ట్రెస్ అయిన టైంలో మనం ఏం చేసామంటే ఎక్కువగా తినడం స్టార్ట్ చేసాం. నెక్స్ట్ టైం మనం ఆ స్ట్రెస్ అవ్వగానే మళ్ళీ తినాలి అని అనిపిస్తుంది. లేదు అంటే దాన్ని చూడగానే మనకి మోస్ట్లీ అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తున్నాయి అని అంటే ట్రిగర్ చేస్తున్నాయి మన మైండ్లో. ఆ ఫీలింగ్స్ని, ఆ ఐడియాస్ని మన మైండ్లో పెట్టేస్తున్నాయి. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మిమ్మల్ని మీరు ఒక షాప్కి వెళ్ళారు, మీరు ఏదైనా ఇంట్లో యూటిలిటీస్ ఆర్ థింగ్స్ గ్రోసరీస్ కొనడానికి. సో వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, మీరు ఏవైతే అడ్వర్టైజ్మెంట్ చూసారో అవే మీకు ముందు గుర్తొస్తాయి. యాడ్స్, మీ ఇంట్లో ఉండే వస్తువులు ఏవైనా కావాలి అని అనుకుంటే మీ మైండ్లో వాళ్ళు ఆ యాడ్స్ని పెట్టేశారు. మీరు షాప్కి వెళ్ళగానే, గ్రోసరీకి వెళ్ళగానే అవే ఐటమ్స్ గుర్తొస్తాయి వెంటనే. మనం వేరే వాటి గురించి అసలు ఆలోచించాం, వెంటనే వచ్చే వర్డ్ పెప్సిడెంట్. ఆర్ ఇన్ కేస్ మీకు అక్కడ ఎలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి నాకు ఐడియా లేదు. సో దాన్ని బట్టి అడ్వర్టైజ్మెంట్ వస్తే అవే ప్రొడక్ట్స్ మీకు ముందుగా వచ్చేస్తున్నాయి, ట్రిగర్ చేస్తున్నాయి. సో మనం చూస్తే వాటిని ఆటోమేటిక్గా ఆ ఫీలింగ్స్, ఆ ఐడియాస్ని మన మైండ్లో ఉండిపోతుంది. కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఒక ఫుడ్ని జంక్ ఫుడ్ ఆర్ సంథింగ్ తిందాము అని అనిపించేటప్పుడు రీప్లేస్ చేసేసండి వాటితో. ఫ్రూట్స్ కావచ్చు, నట్స్ కావచ్చు, అలా. అండ్ అలానే స్క్రోలింగ్ చేస్తున్నాం ఇలా అని అనేటప్పుడు కొంచెం స్ట్రెచ్ అవుట్స్ కావచ్చు, కొంచెం చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కావచ్చు, అలాంటివి చేయడం. లేదు ఒక 2-3 పేజెస్ చదవడం కావచ్చు బుక్ని. అండ్ ఇక్కడ ఒకటి ఏంటంటే మీకు ఆల్రెడీ ఇంతకు ముందు నేర్చారు, ఏమని, 5-minute రూల్. ఎక్కువ టైం చేసేయాలి అనేది ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు. అండ్ అలానే పర్ఫెక్షన్ గురించి చూడొద్దు, ప్రోగ్రెస్ గురించి చూడండి. సింపుల్ థింగ్. నేను ప్రతిరోజు కన్సిస్టెంట్గా చేస్తున్నానా లేదా, ఒక్క 5 minutes అయినా అలా చేసుకుంటూ, అండ్ దెన్
రివార్డ్, ఇక్కడ కూడా మనం అన్ని టెక్నిక్స్ ఇందులో వచ్చున్నాయి. మీరు ఐడెంటిఫై చేశారో లేదో, ఇక్కడ కూడా మనం రివార్డ్ చేసుకుంటాం. ఓకే, నేను ఇది కంప్లీట్ చేశాను, నన్ను నేను అప్రిషియేట్ చేసుకుంటాను. లేదు, నేను ఇది కంప్లీట్ చేస్తే నేను ఒక 1 hour టీవీ చూడొచ్చు, లేదు అంటే కొంతసేపు మొబైల్ యూస్ చేసుకోవచ్చు. ఆ రివార్డ్ని మీరు దానికి లింక్ చేయండి. మీరు చేసే యాక్టివిటీస్ ఏదైతే నేను కంప్లీట్ చేస్తే ఇది చేస్తాను. అలా ఎప్పుడైతే మనం రిపీటెడ్గా చేస్తున్నాము, థింగ్స్ని కంప్లీట్ చేయగలుగుతున్నాం, చిన్న చిన్నగా మనం హ్యాబిట్స్ని అలవాటు చేసుకుంటున్నాం అని అనుకుంటే, సో డెఫినెట్గా అవి మనకి పర్మనెంట్ అయిపోతాయి. ఓకే, యా, నెక్స్ట్ స్లైడ్. సో ఇది ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాం, షేర్ ఇట్ విత్ ఎవ్రీ వన్ ఆర్ పబ్లిక్ అకౌంటబిలిటీ టెక్నిక్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే, మన ఫ్రెండ్స్, ట్రస్టెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, లైక్ మైండెడ్ పీపుల్, సో మీకు వాళ్ళతో షేర్ చేస్తే మనకి కంఫర్టబుల్ ఉంటుంది, వాళ్ళు మనల్ని ఎంకరేజ్మెంట్ చేస్తారు అనుకున్న వాళ్ళకి మీరు ఫోన్ చేసి, లేకపోతే వాళ్ళని ఒక గ్రూప్ చేసేసి, రేపటి నుంచి మనం వాకింగ్ చేద్దాం, రేపటి నుంచి బుక్ రీడింగ్ చేద్దాం, రేపటి నుంచి మెడిటేషన్ చేద్దాం అని వాళ్ళకి చెప్పడం. లేదు, మీరు మరీ కంఫర్టబుల్ అనుకుంటే సోషల్ మీడియా, వాట్సాప్ స్టేటస్ ఇలాంటివి చేయొచ్చు. ఓకే, అండ్ ఇన్ ద సేమ్ వే అందరు కూడా ఒక్కసారి నోట్బుక్ తీసుకోండి, వైట్ పేపర్ అనుకుంటే, సో వైట్ పేపర్లో మీరు ఏం స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు దాన్ని రాసుకోండి అక్కడ. ఐ వాంట్ టు స్టార్ట్ వాకింగ్ ఆర్ సంథింగ్, మీరు ఏదైనా ఒకటి స్టార్ట్ చేద్దాం ఈ రోజు నుంచి అని అనుకుంటున్నారు. సో దాన్ని ఆ పేపర్ మీద బోల్డ్ లెటర్స్తో రాయండి. సో ఇక్కడ మనం కూడా ట్రిగర్ అనే టెక్నిక్ని వాడుతున్నాం. సో ఇప్పుడు ఈ పేపర్ ఏదైతే రాసారో దాన్ని మీరు ఎక్కువగా మీకు కనిపించే ప్లేస్ ఏదైతే ఉందో, మేబీ కిచెన్ కావచ్చు, ఆర్ హాల్ కావచ్చు, టీవీ దగ్గరలో కావచ్చు, ఏదైనా ఒక ప్లేస్లో స్టిక్ చేసి పెట్టండి. మీరు మార్నింగ్ లేవగానే, ఈవెన్ బెడ్ దగ్గర కావచ్చు, మార్నింగ్ లేవగానే కనిపించేటట్టు, లేదు నిద్రపోయేటప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకొని మళ్ళీ నిద్రపోయేటట్టు, ఎనీథింగ్, ఎనీ ప్లేస్, సెలెక్టెడ్ వన్ ప్లేస్, అక్కడ మీరు స్టిక్ చేయడానికి ట్రై చేయండి. సో అందరూ రాసారా? సో వన్ థింగ్ సార్, 21 days ఒకే ఏదైనా హ్యాబిట్ని ఒకటి అలవాటు ఒకటి చేసుకోవాలా? ఒకటి కొత్త కొత్త హ్యాబిట్ ఏదైనా ఒక దాన్ని నేను గ్రూప్గా ట్రై చేస్తాను, లేదు ఇండివిజువల్గా ట్రై చేస్తాను అని అనుకున్న ప్రాబ్లం లేదు, దాన్ని ఆ పేపర్ మీద రాసుకోవాలి. మ్యామ్ నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ మనం చూడండి స్టెప్స్ ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనేది. ఫస్ట్ మనం ఒక హ్యాబిట్ని చూస్ చేసుకున్నాం, ఏదైతే హ్యాబిట్ని మనం హ్యాబిచుయేట్ చేసుకోవాలి అని అనుకుంటే, సో దాన్ని ఫస్ట్ చూస్ చేసుకోవాలి. అది మార్నింగ్ మెడిటేషన్ కావచ్చు, డైలీ రీడింగ్ కావచ్చు, వాకింగ్ ఆర్ ఎక్సర్సైజ్, ఎనీథింగ్ యువర్ డిజైర్డ్ హ్యాబిట్. సో దెన్ ఇది మనం లైక్ మైండెడ్ పీపుల్తో, మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళతో షేర్ చేసుకోవాలి. అది వాట్సాప్లో షేర్ చేస్తారా, కాల్ చేసి చెప్తారా అనేది మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్న టాస్క్ ఏంటి, ఐఎమ్ స్టార్టింగ్ ఏ 7-day ఛాలెంజ్ టు బిల్డ్ దిస్ హ్యాబిట్. అక్కడ దిస్ హ్యాబిట్ అనే దగ్గరలో మార్నింగ్ మెడిటేషన్, డైలీ రీడింగ్, వాకింగ్ ఆర్ ఎనీథింగ్ ఇలా మనం రాసుకొని స్టిక్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఆర్ వాట్సాప్ స్టేటస్లో పెడతారా, ఫేస్బుక్లో పెడతారా, డిఫరెంట్ సోషల్ మీడియా థింగ్స్లో మనం పెట్టుకోవచ్చు. సో ఇది మనం డైలీ పోస్ట్ చేస్తూ ఉండాలి. సో ఈరోజు డే వన్ ఛాలెంజ్ టు బిల్డ్ మార్నింగ్ మెడిటేషన్, అలా నెక్స్ట్ డే 2, డే 3, డే 4, డే 5 అలా మీరు కంప్లీట్ చేసేంత వరకు ప్రతిరోజు కూడా ఆ గ్రూప్లో పోస్ట్ చేయాలి.
లేదు వాట్సాప్లో పెట్టాలి, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెట్టాలి, చిన్న చిన్న పీపుల్కి వాళ్ళకి కాల్ చేసి ఈరోజు నేను డే 1 కంప్లీట్ చేసేసాను. సో ఎవరైతే మీకు పీపుల్ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కదా, ఆ పీపుల్ ఎంకరేజ్మెంట్ అనేది మీకు ఎనర్జీగా పనికొస్తుంది. వాళ్ళు ఎస్ ఎస్ మ్యామ్ చెప్పండి. నేను చెప్పిన కదా వాటర్ డైట్ చేస్తున్నా అని చెప్పేసి రోజు బ్లాగ్ చేస్తున్న దాని గురించి. ఓకే I'm getting appreciations on that. It's helping me to move forward actually. That's a good. Thank you. గుడ్ మ్యామ్. యా మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. Thank సో ఆల్రెడీ మంజుల గారు ఎక్స్పీరియన్స్ అయ్యారు, సో మీరు కూడా ట్రై చేయొచ్చు. ఐ మీన్ మిగతా వాళ్ళందరూ కూడా ట్రై చేయొచ్చు దీన్ని. సో ఎప్పుడైతే ఆవిడకి రిప్లైస్ వస్తున్నాయి, అప్రిషియేషన్స్ వస్తున్నాయి, ఇంకొంచెం ఎనర్జీ బూస్ట్ అవుతుంది. సో అలా ఏమవుతుందంటే కన్సిస్టెన్సీ పెరుగుతుంది. సో ఆ హ్యాబిట్తో మనం కనెక్ట్ అవుతాం ఈజీగా. సో ఎంతమంది స్టార్ట్ చేస్తారు ఈ టెక్నిక్? పార్టిసిపెంట్స్ ఎంతమంది స్టార్ట్ చేస్తారు? సో షేర్ ఇట్ విత్ ఎవ్రీవన్ అనేది మంచి టెక్నిక్ అండి. సో ఈ టెక్నిక్ వల్ల ఏమవుతుందంటే మనం ఒక్కసారి దీనికి కమిట్ అయిపోయామని అనుకుంటే, ఒకరికి షేర్ చేసామంటే డెఫినెట్గా దాన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాం. లాస్ట్ 2 months కూడా నేను 21 days ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను సార్. అదే పోస్ట్ చేస్తూ ఉండినాను. అవును. మధ్యలో అక్కడక్కడ స్కిప్ అవుతున్నా ఐ మేక్ షూర్ అందరికీ చెప్పేశాను కాబట్టి ఐ హ్యావ్ టు అని చెప్పేసి చేసిన తర్వాత మళ్ళీ ఆ ఇన్నర్ సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ అయితే ఐ రియలీ ఫెల్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. సో చాలా బాగా వర్క్ అవుతుంది ఈ టెక్నిక్ అనేది. ఒక్కసారి చూడండి, అందరు కూడా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే యా, నెక్స్ట్ వన్, నెక్స్ట్ స్లైడ్. యా, ఒక్కసారి ప్రీవియస్ స్లైడ్ ఆర్ ఒక్కసారి స్క్రీన్ షేర్ ఆపండి. యా, సో ఇక్కడ ఏంటంటే మనం కొన్ని టెక్నిక్స్ చెప్పుకున్నాం, ఆర్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఈ టెక్నిక్స్ ని ఒక్కొక్క దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. సో మధ్యలో కొన్నిసార్లు స్కిప్ చేస్తాం. ఓకే, సో స్కిప్ చేస్తే ప్రాబ్లం లేదు. సో మళ్ళీ రీస్టార్ట్ చేయండి. అయ్యో నేను చేయలేకపోయాను, వాళ్ళందరూ చేస్తున్నారు, నేను చేయలేకపోయాను. సో ఇది లేకుండా సో మళ్ళీ రీస్టార్ట్ చేయడం. ఓకే, పర్ఫెక్షన్ ఎందుకు, ప్రోగ్రెస్. ఒక డైలీ ఒక 1 hour 2 hours 3 hours ఎందుకు, 5 minutes పెట్టుకుంటా. నెక్స్ట్ వీక్ 10 minutes చేస్తాను. నెక్స్ట్ అలా వీక్లీ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ ఈ రోజు చెప్పుకున్న టెక్నిక్స్ని డెఫినెట్గా ఇంప్లిమెంట్ చేయండి. మీరు కొన్ని రూల్స్ పెట్టుకుంటారు, రైట్? ఆ రూల్స్ అనేది ఎవరు పెట్టుకున్నారు? మీరే కదా. సో ఆ రూల్స్ని ఎవరైనా బ్రేక్ చేస్తే, ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా సరే బ్రేక్ చేస్తే మనకు కోపం వచ్చేస్తుంది. ఏమంటుంది, మనము కొన్నిసార్లు స్ట్రిక్ట్గా పిల్లలకి చెప్తాం, మీరు 1 hour కంటిన్యూస్గా చదవండి, ఆర్ 3 hours కంటిన్యూస్గా చదవండి అని చెప్తూ ఉంటాం. అది బ్రేక్ చేశారనుకోండి వాళ్ళు, వెంటనే మనకు కోపం వచ్చేస్తుంది. అలానే ప్రతి విషయంలో కూడా మనం కొన్ని రూల్స్ ఉంటాయి, మన మైండ్లో సెట్ చేసుకుంటాం. అవి ఇంట్లో వాళ్ళు ఎవరైనా బ్రేక్ చేస్తే మనకు కోపం వస్తుంది. మీకు మీరుగా బ్రేక్ చేస్తే ఆ రూల్స్ని, ఇలాంటి రూల్స్ చాలా ఉంటాయి, ఇవన్నీ కూడా రాసుకోండి. ఒకసారి ఆలోచించండి, నాకు ఎలాంటి రూల్స్ ఉన్నాయి, ఈ రూల్స్ బ్రేక్ చేస్తే వేరే వాళ్ళు నాకు కోపం వస్తుంది. ఆ రూల్స్ అన్నీ రాసుకొని వాటిని కొంచెంగా మాడిఫై చేయడానికి ట్రై చేయండి. వాటిని బ్రేక్ చేయడానికి మీరే ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే వీళ్ళు ఒక 30 minutes చదువుకొని ఒక 5 minutes బ్రేక్ తీసుకొని మళ్ళీ చదువుకుంటారు, ప్రాబ్లం లేదు. అంటే రూల్ని కొంచెం మాడిఫై చేశారు. అలానే ప్రతి విషయంలో కూడా మనం కొంచెం మాడిఫై చేసుకుంటే ఆ యాంగర్ అనేది ఆటోమేటిక్గా రెడ్యూస్ అయిపోతుంది. ఇన్ ద సేమ్ వే మన మీద మనకు యాంగర్ వస్తుంది కొన్నిసార్లు, మన హ్యాబిట్ని చేసుకోలేకపోతున్నామే, ఆ సాడ్నెస్, ఆ డల్నెస్ కొంచెం మాడిఫై చేయండి. సరే నేను ఒక 10 minutes చేస్తాను ఈరోజు, ఓకే ఈరోజు చేయలేకపోయాను, రేపు మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తాను. నేను కొంచెం ఆ రూల్స్ని కొంచెం మాడిఫై చేసుకొని మళ్ళీ ట్రై చేస్తే మీరు డెఫినెట్గా చేయగలుగుతారు. ఇన్ ద సేమ్ వే
మనం ఎప్పుడు ఒక కొత్త హ్యాబిట్ని ఆర్ కొత్త థింగ్ని మన లైఫ్లో ఎప్పుడు చేంజెస్ని తీసుకొస్తామంటే అక్కడ మనకి చాలా ప్లెజర్ అయినా రావాలి, లేదంటే పెయిన్ అయినా రావాలి. మీరు చాలా వరకు అబ్జర్వ్ చేసుంటారు. చాలామంది స్టూడెంట్స్‌లో, ఫ్యామిలీస్‌లో, పీపుల్‌లో చేంజెస్ ఎప్పుడు వస్తున్నాయనంటే వాళ్ళ లైఫ్‌లో ఏదైనా ఒక సిట్యుయేషన్ వస్తేనే వాళ్ళు చేంజ్ అవుతున్నారు. ఒక అబ్బాయి ఎప్పుడు కూడా జాలీగా ఉంటాడు ఆర్ వీటిని పట్టించుకోడు అనేసరికి వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల వాడు అప్పటినుంచి వాళ్ళ ఫ్యామిలీని కేర్‌గా చూసుకుంటున్నాడు. అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నాడు. అంటే అక్కడ ఏదో ఒకటి జరిగింది. పెయిన్‌ఫుల్ ఇన్సిడెంట్. అప్పుడు మారాడు. లేదా ఒక హ్యాపీ మూమెంట్ వాడిని చేంజ్ చేసింది. అంటే మన మైండ్‌కి పెయిన్ గానీ, ప్లెజర్ గానీ పీక్ స్టేజెస్‌లో ఉండేటప్పుడే మనం చేంజెస్‌ని మన లైఫ్‌లో తీసుకొస్తున్నాం. ఇన్ ద సేమ్ వే మీరొక హ్యాబిట్‌ని స్టార్ట్ చేయాలి అనుకునేటప్పుడు పెయిన్నయినా చూపించండి, ప్లెజర్‌నయినా చూపించండి. లాస్ట్ టైం మనం ప్లెజర్ పాయింట్స్ రాసుకున్నాం. ఓకే. నేను ఒక 10 ఇయర్స్ తర్వాత ఇదే హ్యాబిట్‌ని కంటిన్యూ చేస్తే నాకు ఎలాంటి అడ్వాంటేజెస్ వస్తాయి. నా ఫ్యామిలీకి, నా రిలేషన్‌షిప్ ఆర్ నా హెల్త్ ఇదంతా కూడా ఫైనాన్షియల్ స్టేటస్ ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది మీరు ఇమాజినేషన్ చేసుకొని వాటినన్నిటిని రాసుకున్నారు. ఇన్ ద సేమ్ వే మీరు వెయిట్ గెయిన్ అవ్వాలి అనేది మీ యొక్క గోల్ అనుకుంటే ఒకవేళ నేను చెయ్యకపోతే 10 ఇయర్స్ తరువాత నేనెలా ఉంటాను? నా రిలేషన్‌షిప్ ఎలా ఉంటుంది? ఇలాంటి పెయిన్ పాయింట్స్ రాసారనుకోండి. సో, ఇదొకటుంది. నేను నిన్న ప్లెజర్ రిలేటెడ్, హ్యాపీనెస్ రిలేటెడ్ చెప్పా. పెయిన్ రిలేటెడ్ కూడా రాసుకోవచ్చు. సో, అప్పుడు ఇంకొంచెం మోటివేట్ అవుతారు. కాబట్టి హ్యాబిట్‌ని మీరు ఏదైనా హ్యాబిట్‌ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ప్లెయిన్ ఆర్ ప్లెజర్ రెండిటిని మీరు తీసుకొని స్టార్ట్ చేయొచ్చు. ఓకే. మోటివేషన్, ఇంటర్నల్ మోటివేషన్ అనేది వస్తుంది. అండ్ నేను కూడా ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఈ ఎగ్జాంపుల్ అనేది చాలా మందికి హర్ట్ చేయొచ్చు. కానీ స్టిల్ కొంచెం ఎఫెక్టివ్ అని నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాట్ ఉంది. ఈ క్యాట్ అనేది ఒక చిన్న కేస్‌లో స్టక్ అయిపోయింది. అది బయటికి రావచ్చు. దానికి ఒక సైడ్ ఓపెన్ అయింది. కానీ స్టిల్ అందులో స్టక్ అయింది. ఒక చిన్న నెయిల్ దానికి గుచ్చుకుంది. ఒక చిన్న నెయిల్ గుచ్చుకుంది. అది చాలా పెయిన్‌ఫుల్‌గా లేదు. కాబట్టి అది అక్కడే ఉంటుంది. బయటికి రావడానికి ట్రై చేయట్లేదు. చిన్న మేకు, నెయిల్ అంటే మేకు గుచ్చుకొనుంది. సో, పెయిన్ ఎక్కువ పెయిన్ లేదు. అలానే ఉంది. ఇన్ ద సేమ్ వే మనం కూడా డైలీ లైఫ్‌లో నిన్నేం చేశామో ఈరోజు అదే చేస్తాము. లాస్ట్ టైమ్ ఏం చేసున్నామో అదే చేస్తాం. అంటే పాస్ట్‌లోనే ఉండడానికి ట్రై చేస్తాము. కొత్తది చేస్తే ఇబ్బంది. పాతదే ఓకే. నిన్న లేచిన టైంకే లేస్తాము. బుక్ చదవాలనిపించట్లేదు. చదవము. ఆర్ ఎక్సర్సైజ్ చేయాలనిపించినా చెయ్యము. ఇలా మనం ప్రీవియస్‌గా ఏదైతే చేస్తున్నామో వాటినే రిపీట్ చేస్తూ ఉంటున్నాం. అంటే పాస్ట్‌లోనే ఉండిపోవడానికి ఇష్టపడుతున్నాం. ఆ పెయిన్ మనకి నచ్చింది. క్యాట్‌కి ఎలా అయితే నచ్చిందో ఆ పెయిన్ ఎక్కువ లేదు పెయిన్. కాబట్టి అది అలానే ఉండడానికి ట్రై చేస్తుంది. ఇన్ ద సేమ్ వే కూడా మనం చేస్తున్న థింగ్స్ అన్నీ కూడా రెగ్యులర్ యాక్టివిటీస్‌లో మనకి ఎలాంటి పెయిన్ లేదు. కొంచెం ఉంది. కాబట్టి ఎవరేమన్నా కూడా మనం వాటిని పట్టించుకోము. కొత్త వాటిని ట్రై చేయము. ఎప్పుడైతే ఈ పెయిన్ ఎక్కువ అవుతదో క్యాట్ అక్కడి నుంచి బయటకొచ్చేస్తది. ఇన్ ద సేమ్ వే మనలో కూడా చేంజెస్ వస్తాయి. ఓకే. సో, మేబీ ఈ ఎగ్జాంపుల్ మీకు ఇబ్బంది పెట్టొచ్చు. కానీ స్టిల్ మీకు అర్థం కావడానికి ఆ ఎగ్జాంపుల్ వాడాను. ఓకే. యాహ్! థాంక్ యూ మ్యామ్. మీరు స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్సలెంట్ సెషన్. ఓకే. ఫ్రెండ్స్ ఒక్క 5 మినిట్స్ మెడిటేషన్ చేద్దాం అండ్ దెన్ విల్ కంటిన్యూ. ఓకే. సిట్ కంఫర్టబుల్లీ. కీప్ యువర్ బ్యాక్ నైస్ అండ్ స్ట్రెయిట్. రిలాక్స్ యువర్ హోల్ బాడీ. ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్. క్లోజ్ యువర్ ఐస్. శ్వాస మీద ధ్యాస.
Last 15 seconds. Slowly release your fingers. Place your palms on your face. Look at your palms with a gentle smile on your face. Thank you, sir. Okay, friends, మనం కంటిన్యూ చేసుకుందాము. క్లియర్గా ఉందా సార్? సార్ మీరు మ్యూట్ లో Yes. ఉన్నారు. Yes, ma'am. Yes, yes. ఓకే. యా ఫ్రెండ్స్, మనము లాస్ట్ క్లాస్లో ఫిజికల్ బాడీ, ఎనర్జీ, మెంటల్ బాడీ అండ్ ఎమోషనల్ బాడీ అని అన్ని ఏరియాస్లో హ్యాబిట్స్ ఎలాగా మనం బిల్డ్ చేసుకుంటాము, ఆల్రెడీ ఫామ్ అయిపోయి సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయ్యి ఉంటాయని మనము నిన్న కొంచెం అర్థం చేసుకున్నాం. ఈరోజు ఫిజికల్ బాడీ తర్వాత వచ్చే బాడీ ఎనర్జీ బాడీ అని మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకుంటూ వచ్చాం. సో ఇక్కడ ఫిజికల్ బాడీకి మనం ఫుడ్ ఇస్తున్నాం. ఏదైతే నేచర్ నుంచి ఫుడ్ ఏదైతే వస్తుందో ఆ ఫుడ్ మనం ఫిజికల్ బాడీకి మనం ఇస్తున్నాం. అది సో ఆ ఎనర్జీ ఫిజికల్ బాడీకి వెళ్తే మిగతా బాడీస్కి అన్నిటికి ఏం ఎనర్జీ కావాలి ఫ్రెండ్స్? వైటల్ ఎనర్జీ, ప్రాణిక్ ఎనర్జీ అని చెప్తాం, రైట్? సో ఫిజికల్ బాడీ మనం ఏదైతే కుకింగ్, క్లీనింగు, ఎక్సర్సైజు, డ్రైవింగ్ ఇవన్నీ చేసేటప్పుడు మనం ఫిజికల్గా మనం బాడీని యూజ్ చేస్తున్నాం. అది ఫిజికల్ ఎనర్జీ, అది మన ఫుడ్ ద్వారా వస్తుంది. బట్ ఈ వైటల్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఏంటి ఈ వైటల్ ఎనర్జీ? ఈజ్ అవర్ ఇన్నర్ లైఫ్ ఫోర్స్. ఇట్స్ అవర్ ఇన్నర్ లైఫ్ ఫోర్స్. అంటే ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? స్లీప్లో వస్తుంది, ప్రాణాయామం చేసినప్పుడు వస్తుంది, నేచర్లో ఉన్నప్పుడు వస్తుంది, మెడిటేషన్ చేసి పిరమిడ్ కింద కూర్చున్నప్పుడు ఎక్కువగా ఈ ఎనర్జీ అనేది తీసుకుంటాము. ఎప్పుడైతే ప్రెసెంట్ స్టేట్లో ఒక ఒక పాస్ట్కి కాదు ఫ్యూచర్కి ఓన్లీ ప్రెసెంట్లో ఉన్నప్పుడు ఈ ఎనర్జీ అనేది మనకి వస్తుంది. ఓకేనా? సో ఎప్పుడైతే మనము ఓవర్ థింకింగ్, వరీ, పాస్ట్లో హర్ట్స్ ఇవి ఎప్పుడైతే హోల్డ్ చేస్తామో ఈ వైటల్ ఎనర్జీ బ్లాక్ అయిపోతుంది. సో అప్పుడు మనకి మైగ్రేన్ కావచ్చు, బ్యాక్ పెయిన్ అని, టైర్డ్నెస్ అని, ఆర్ నెగటివ్ ఎక్స్పీరియన్సెస్ రిపీటెడ్గా మనకి అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, ఎందుకంటే ఈ ఎనర్జీ ఫ్లో ఫ్రీగా అవ్వట్లేదు. సో ఆ థింకింగ్లోనే ఉండిపోతున్నాం. అక్కడ ఎనర్జీ అనేది, ఈ వైటల్ ఎనర్జీ అనేది డ్రైన్ అయిపోతుంది. ఏదైనా ఒక థాట్ వచ్చిన తర్వాత దాన్నే వాళ్ళు అలా అన్నారు, ఇలా అన్నారు అన్నప్పుడు అది లో వైబ్రేషన్కి సంబంధించిన ఫీలింగ్ కాబట్టి ఆటోమేటిక్గా ఈ ఎనర్జీ అనేది డ్రైన్ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిషెస్ క్లీన్ చేస్తున్నారు, అదే టైంలో ఎవరో హర్ట్ చేసిన ఆలోచన వచ్చిందే అనుకోండి, వాళ్ళు ఎప్పుడో ఇయర్స్ బ్యాక్ అన్నారు, అది స్టిల్ క్యారీ చేస్తూ అప్పుడు మెమరీ ఒకసారి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ మైండ్ నుంచి ఏదైతే ఎనర్జీ, ఫిజికల్ ఎనర్జీ ఖర్చు అవ్వదు. ఇక్కడ మన మైండ్తో చేస్తున్నాం కాబట్టి ఈ వైటల్ ఎనర్జీ అనేది త్వరగా డ్రైన్ అయిపోతూ వస్తుంది. అంటే మనము ప్రాణాయామం చేసి, ఒక యోగా చేసి, అక్కడే ప్రెసెంట్ స్టేట్లో ఉండి, మనము స్లీప్లో కానీ మంచి నేచర్లో కానీ
వెళ్ళినప్పుడు తీసుకున్న ఎనర్జీ మనం ఎలా ఖర్చు చేస్తున్నాం ఫ్రెండ్స్? ఓవర్ థింకింగ్కి, ఆర్ భయపడుతూ వరీ అవుతూ ఫ్యూచర్ గురించి. అప్పుడు ఈ ఎనర్జీ అనేది మనకి డ్రైన్ అయిపోతూ వస్తుంది. సో ఇక్కడ మనం ఏదైతే తీసుకున్నామో దాన్ని మనం మనీ ఎలా ఖర్చు పెట్టుకుంటామో ఆ రకంగా ఈ ఎనర్జీని ఖర్చు పెట్టుకుంటూ ఉండాలి. అంటే ఈ ఎనర్జీ యూనివర్స్ నుంచి వచ్చిన ఎనర్జీ. ఈ అద్భుతమైన ఎనర్జీని ప్రాపర్ విధంగా మనం ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే ఒక మంచి బుక్ చదవటం కానీ, స్పిరిచువల్ బుక్ చదవటం కానీ, ఒక మంచి సబ్జెక్ట్ వేరే వాళ్ళకి చెప్పడం కానీ, ఆ పాజిటివ్ టాక్ ఎవరైనా సత్సంగంలో యూజ్ చేయటం కానీ, ఇలాగ ఈ ఎనర్జీని ప్రాపర్ విధంగా మనం యూజ్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగే హ్యాపీగా లేచారు. సోషల్ మీడియా ఓపెన్ చేశారు అనుకోండి, ఒక నెగిటివ్ది సడన్గా కనిపించింది, చదివారు. సో అక్కడికి చదివినంత వరకు అక్కడి వరకు ఆగుతుంది ఆలోచన? ఆగదు కదా. దానికి మళ్ళీ తోడు వేరే ఆలోచనలు, ఒక డల్ అంటే ఒక ఫీలింగ్ని రిలీజ్ చేసుకుంటూ వెళ్తాం. అప్పుడు మన వైబ్రేషన్ అంత హ్యాపీగా లేచిన వాళ్ళు లో లో వైబ్రేషన్కి మూవ్ అవుతుంటాం. ఆటోమేటిక్గా ఎనర్జీ ఏమవుతుంది? డ్రాప్ అయిపోతుంది. రైట్. సో ఇక్కడ ఎలాంటి అలాగా ఎప్పుడైనా పాస్ట్ వూండ్స్ కానీ, పాస్ట్ హర్ట్స్ కానీ ఉన్నప్పుడు ఎలాంటి అఫర్మేషన్స్ చెప్పుకోవాలి? ఐ రిలీజ్ ఓల్డ్ హర్ట్స్, అలో మై ఎనర్జీ టు ఫ్లో ఫ్రీలీ, పాజిటివ్లీ. సో సార్ ఎన్ని అద్భుతమైన టెక్నిక్స్ చెప్పారు. అన్నీ అలా అన్రిసోర్స్ఫుల్ స్టేట్కి వెళ్ళిపోతున్నారు అని తెలియగానే వెంటనే మీరు ఆ యొక్క షిఫ్ట్ని, డీప్ బ్రీతింగ్ తీసుకోవటం, అఫర్మేషన్ చెప్పుకోవటం, రైట్. ఇలాంటి టెక్నిక్స్ మనం ఏదైతే టెక్నిక్స్ నేర్చుకున్నా అవి అప్లై చేసినప్పుడు మీరు ఈ ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. ఎప్పటికప్పుడు ఎవరితోటైనా మాట్లాడాను అండి, వాళ్ళతో మాట్లాడాను, ఫుల్ నా ఎనర్జీ డ్రైన్ అయిపోయింది అంటారు కొంతమంది. అలాగే ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే బయట వాళ్ళ నుంచి ఏమీ ఉండదు. మనం అది బ్యాలెన్స్ చేసుకుని అది మన బాధ్యత. సో ఆ బ్యాలెన్స్ ఓకే. అక్కడికి వాళ్ళతో మాట్లాడటం అయిపోయింది. నా బెస్ట్ వాళ్ళకి ఇచ్చేసాను. వాళ్ళకి నేను నా నుంచి వాళ్ళకి చెప్పాల్సింది చెప్పేశాను. అక్కడికి అది సిచ్యువేషన్ అయిపోయింది. అది మనం వేరే పనుల్లోకి వచ్చేసాం అనుకోండి. లెట్స్ సే మళ్ళీ కుకింగో ఏదో చేసుకుంటూ ఉన్నాము. అంటే అక్కడికి అది అయిపోయింది. ఆ సిచ్యువేషన్ అయిపోయింది. అది స్టిల్ వాళ్ళు ఏమన్నారు అని అదే డిస్కస్ మైండ్లో నడుస్తున్నప్పుడు మళ్ళీ మనం మన ఎనర్జీని, ఈ వైటల్ ఎనర్జీని బాగా యూజ్ చేస్తున్నాము అని అర్థం చేసుకోవాలి. సో అక్కడ ఎక్కడ వాడాలి, ప్రాపర్గా ఎక్కడ ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో అది కూడా మన యొక్క హ్యాబిట్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఒకదానికొకటి కనెక్టెడ్ టు ఈచ్ అదర్. ఓకే. నెక్స్ట్ స్లైడ్ చూస్తాము. ఓకే. సో ఇక్కడ మనకి హార్మోన్స్ గురించి తెలుసు. స్ట్రెస్ హార్మోన్స్ ఉంటాయి, హ్యాపీ హార్మోన్స్ ఉంటాయి. స్ట్రెస్ కార్టిసాల్, అడ్రినలైన్ హార్మోన్స్ ఉంటాయి. హ్యాపీ హార్మోన్స్ అండ్ లవ్ హార్మోన్స్ కావచ్చు, ఆక్సిటోసిన్ అండ్ డోపమైన్, ఈ ఎండ్రోఫిన్ హార్మోన్స్ మనకు తెలుసు. ఈ ఈ యొక్క హార్మోన్స్ ఎప్పుడైతే ఫిజికల్ బాడీ, ఇప్పుడు ఎనర్జీ బాడీ గురించి మాట్లాడుకున్నాం. మెంటల్ బాడీ ఒక థాట్ వచ్చింది ఏదో, ఎమోషనల్ బాడీలో ఒక ఫీలింగ్. ఎలాంటి ఫీలింగ్? ఒక యాంగర్ ఫీలింగ్, ఒక యాంగ్షియస్గా ఫీల్ అవటం, ఫియర్గా ఫీల్ అవటం. ఆటోమేటిక్గా ఆ ఫీలింగ్లో ఉన్నప్పుడు ఒక్కసారి ఆ ఫీలింగ్ రాగానే మనకి 45 minutes స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ ఇదంతా ఫిజికల్ లెవెల్లో జరిగింది, సారీ ఎమోషనల్ లెవెల్లో జరిగింది. ఫిజికల్ బాడీలో స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అయింది, కార్టిసాల్ రిలీజ్ అయింది అనుకోండి. అది బ్లడ్లో 45 minutes అదే పనిగా రన్ అవుతూ ఉంటుంది. సో ఇట్ యాక్టివేట్స్ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లోకి మనకి తీసుకెళ్తుంది. అబ్జర్వ్ చేస్తే చాలా గమనించండి ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి ఫియర్స్ కావచ్చు, అరే ఏదో ఒకటి జలసీ కావచ్చు, ఈ పక్కోళ్ళతో కంపారిజన్ చేసుకోవచ్చు, ఈ చిన్నప్పటి నుంచి ఈ యొక్క మన చైల్డ్హుడ్ జరిగినవి ఏవైనా కావచ్చు,
అవి మన మీద ఎంత ఇంపాక్ట్ అయి ఉంటాయంటే, మన సబ్కాన్షియస్ మైండ్లో ఎంత స్టోర్ అయిపోయి ఉంటాయంటే, అవే మన లైఫ్నంతా లీడ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఈ ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. సో ఇంకా ఏ సిచ్యువేషన్ వచ్చినా అప్పుడు జరిగింది ఆ సిచ్యువేషన్ మనకి ట్రిగ్గర్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చిన్నప్పుడు నువ్వు అంత బాగోలేవు, నువ్వు ఇలా ఉన్నావు అని ఎటకారించారనుకోండి, అది తీసుకున్నారనుకో, ఐమ్ నేను ఐఎమ్ నాట్ లుకింగ్ గుడ్, ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్ అన్న ఫీలింగు ఆ యొక్క బలంగా ఎప్పుడైతే తీసేసుకున్నామో, ఎప్పటికప్పుడు ఎలాంటి మన లైఫ్లో సిచ్యువేషన్ వచ్చినా అదే ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది అన్నమాట లోపల నుంచి. అప్పుడు ఏమవుతుంది, ఆ, ఓ నాకు స్టేజ్ మీద ఎక్కితే నేను సరిగ్గా మాట్లాడలేను అని ఎవరైనా అన్నారనుకోండి, ఎటకారించారనుకోండి, అది బాగా తీసేసుకున్నారనుకోండి, అప్పుడు ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్, ఐఎమ్ అన్వర్తి, ఇవే ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఆ ఫియర్ ఎప్పుడైతే ఆ ఫీలింగ్ వచ్చిందో ఆటోమేటిక్గా స్ట్రెస్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆల్మోస్ట్ అందరము చాలా మట్టికి ఈ స్ట్రెస్ హార్మోన్స్లోనే ఉంటున్నమాట. అంటే సింపథెటిక్ నర్వ్ సిస్టమ్ ఎప్పటికప్పుడు యాక్టివేట్ అవుతానే ఉంటుంది. సో అందుకే మెడిటేషన్ చేయండి, మెడిటేషన్ చేయండి అని ఎందుకు అనుకుంటాం అంటే, మన పారాసింపథిక్ నర్వస్ సిస్టమ్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పుడు ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, మిగతా అవన్నీ బ్యాలెన్స్ అవుతాయి అని చెప్పి. సో ఇప్పుడు ఒక లవ్, పీస్, ఒక గ్రాటిట్యూడ్, ప్రతిసారి గ్రాటిట్యూడ్, మనకు ఏది ఉన్నా మనకు ఉన్న చుట్టూ పీపుల్, మనం తినే ఫుడ్, మనం ఉండే షెల్టర్, అన్నిటికీ గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉంటే అది వెరీ హై వైబ్రేషన్కి సంబంధించినవి, రైట్? అవి హ్యాపీ హార్మోన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి, రైట్? సో అప్పుడు మన మైండ్, నర్వస్ సిస్టమ్ కామింగ్ చేసే హార్మోన్స్ మాట అవి. సో ఇప్పుడు ఇఫ్ వీ రిపీట్ సేమ్ నెగిటివ్ థాట్స్, ప్రతిసారి నెగిటివ్ థాట్ ఆఫన్ చేస్తే ఏమవుతుందంటే బాడీ బికమ్స్ కెమికలీ అడిక్టెడ్, ఆ ఎమోషన్కి అడిక్ట్ అయిపోతుంది. అది ఇట్ క్రియేట్స్ ఎ లూప్ అండ్ ఇట్ కీప్స్ అస్ స్టక్, అక్కడే స్టక్ చేసేస్తుంది అనమాట. అది కూడా ఒక హ్యాబిట్. ఒక ఒక పలానా అప్పుడు ఒకళ్ళు ఎవరో హర్ట్ చేశారు, ఆ హర్ట్ చేసింది గుర్తొచ్చింది ఒక థాట్, ఆ థాట్కి ఇప్పుడు అలా అన్నారు ఇలా అన్నారు, ఒక చిన్న సీన్ మొదలైపోయింది మైండ్లో, జరుగుతుంది. అది జరిగినప్పుడు అప్పుడు ఎలాగైతే ఫీల్ అయ్యామో, అప్పుడు ఎలా స్ట్రెస్ అయ్యామో, ఆ స్ట్రెస్ హార్మోన్ అలాంటి యొక్క హర్ట్, సాడ్నెస్ కెమికల్ రిలీజ్ అవుతుంది. సో ఆ యొక్క కెమికల్ కూడా, ఆ ఎమోషన్ కూడా మనం ఎడిక్ట్ అయిపోతాం. అది రిపీట్ అయ్యే కొద్దీ అది ఆ లూప్ అనేది రిపీట్ అవుతుంది. సో ఆ రకంగా కూడా ఒక హ్యాబిట్ కింద ఫామ్ అవుతుంది. సో థింకింగ్ అగైన్ అండ్ అగైన్ సమ్వన్ హర్ట్ చేసినప్పుడు ఇట్ కీప్స్ రిలీజింగ్ స్ట్రెస్ హార్మోన్. సో బాడీ స్టార్ట్స్ క్రేవింగ్ దట్ సేమ్ ఎమోషనల్ స్టేట్. ఇట్స్ లైక్ ఏ హ్యాబిట్. సో ఓకే, సో ఇది ఒకటి చెప్పాలనుకున్నాం. సో ఎఫర్మేషన్ ఎలా చెప్పుకోవచ్చు? ఐఎమ్ అవేర్ ఆఫ్ మై థాట్స్, ఎమోషన్స్, ఐ చూస్ కామ్, బ్యాలెన్స్, పాజిటివ్ ఎనర్జీ ఇన్ ఎవ్రీ మూమెంట్. సో అఫర్మేషన్స్ అన్ని పొలమని చెప్పద్దు. ఎక్కడ దేనికి కావాలి మీకు, ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? హెల్తా ఆర్ కెరియరా ఆర్ రిలేషన్షిప్పా? ఆ క్లారిటీ రావాలి. అన్నీ రాస్తూ ఉండాలి. జర్నలింగ్ చేస్తే చాలా క్లారిటీ వస్తుంది. ఓకే, నాకు ఫస్ట్ ప్రయారిటీ హెల్త్కి సంబంధించిన ఒక 2 అఫర్మేషన్స్ రాసుకుని అది మెయిన్ ప్రయారిటీ. సో అలాగా మళ్ళీ అన్నీ మిక్స్ అయిపోయి అన్నీ క్లబ్ చేసేసి అన్నీ పిండి కొడదామంటే అవ్వదు. జస్ట్ ఒక టెక్నిక్, ఒక ప్రయారిటీ, మిగతాయి అన్నీ మామూలుగా చేసుకుంటూ, వేరే పనులన్నీ చేసుకుంటూ ఒక మార్నింగ్ ఎప్పుడు ఎఫర్మేషను, మెడిటేషన్ అయ్యాక ఎఫర్మేషన్, సంథింగ్ ఏదో ఒక టైంలో పెట్టుకొని మనం అలాగా ఒక 1 వీక్ ప్లాన్ చేసినప్పుడు ఆ డిఫరెన్స్ మీకు ఈజీగా ఒక్క వీక్లోనే తెలుస్తుంది. ఆటోమేటిక్గా మీరు ఆ హ్యాబిట్ న్యాచురల్గా సబ్కాన్షియస్లో అయిందంటే, వన్స్ మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారంటే ఆటోమేటిక్గా మీరు మిగతావన్నీ చేయటం చాలా ఈజీ ఉంది. స్టార్టింగ్ ఎలా చెయ్యాలి అనే ప్లానే కొంచెం స్టార్టింగ్ మీకు అటు ఇటు అవుతుంది కానీ
వన్స్ మీరు ఒక 2 అచీవ్ చేశారంటే హ్యాబిట్స్ అలవాటు చేసుకోగలిగారంటే ఆటోమేటిక్గా మిగతావన్నీ చాలా ఈజీగా మీరు చేసుకోగలుగుతారు. ఓకే, ఇంకొక స్లైడ్ చూద్దాం ఫ్రెండ్స్. సో అవేర్నెస్ క్రియేట్స్ ఆటోమేటిక్ హ్యాబిట్స్. Habits become natural only when it is stored deep in the subconscious mind. Unless then it takes efforts, reminders and practice. సో ఇక్కడ మీకు ఏదైనా టాస్క్, అబ్బా ఈరోజు కుక్ చేయాలా, ఆర్ అబ్బా ఈరోజు ఎక్సర్సైజ్ చేయలేదే, అన్కంఫర్టబుల్ ఒక ఎఫర్ట్గా ఫీల్ అవుతున్నారు, ప్రతిసారి రిమైండ్ పెట్టుకుని చేయాల్సి వస్తుంది, మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాల్సి వస్తుందంటే క్లియర్గా అర్థం చేసుకోండి, అది సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అవ్వలేదు. మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం హ్యాబిట్స్ న్యాచురల్గా ఆటోమేటిక్గా జరుగుతాయి. ఒక బ్రష్ చేసేటప్పుడు ఎంత న్యాచురల్గా అసలు థింక్ చేయకుండా మనం యాక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నామో అలా కాదు, ప్రతిసారి గుర్తుపెట్టుకొని చేయాలని మీరు పుష్ చేసుకుంటూ వెయిట్ లాస్ అవుతున్నారు అంటే ఆ సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అవ్వలేదు. సో అప్పుడు మనం ఖచ్చితంగా ఈ 5 minute రూల్ పెట్టుకుని ఏదైతే మీకు బోరింగ్ అనిపిస్తుందో దాన్ని ఒకవేళ అది చేస్తే ఎలాంటి బెనిఫిట్ వస్తుంది, ఆర్ చిన్న రివార్డ్ ఇచ్చుకోవటం, ఒక ఎఫర్మేషన్ ఇచ్చుకోవటం, 5 minute రూల్ అప్లై చేయటం. చూసారా, ఒకటే తీసుకోండి, ఒక్కటి తీసుకోండి, క్రిస్పీగా చేయండి. ఒక్క వీక్ ఒక్కటే తీసుకోండి, దానికి కావాల్సిన ఎఫర్మేషన్ ఇవ్వండి, అండ్ అది 5 minutesే చేయండి. ఏ టైంలో చేస్తారు, ఏ ప్లేస్లో చేస్తారు. సో ఈ రకంగా మనం చేసుకుంటూ వస్తే చాలా ఈజీ. ఒక్క టూ హ్యాబిట్స్ మీరు అలవాటు చేసుకోగలిగితే మిగతాయి మీకు ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఓవర్వ్యూమింగ్గా అనిపించచ్చు, చాలా ఉంది, ఎక్కడ ఎమోషన్ హ్యాబిట్స్ని ఇది చేయాలా, లేకపోతే ఇది చేయాలా అని టూ మచ్ వస్తుంది. అలా కాదు, బాగా మీకు ఏది బాగా ఎక్కువగా ట్రిగ్గర్ చేస్తుంది, ప్రతిసారి బోధ చేస్తుంది, అబ్బా ఇది మార్చుకోవాలబ్బా అనుకున్నది ఏంటి అనేది మీకు 1 or 2 పెట్టుకొని దాని మీదే వర్క్ చేయాలి. ఓకేనా? యా, నెక్స్ట్ ఫ్రెండ్స్. సో ఎవ్రీ స్మాల్ స్టెప్ ఐ టేక్ బిల్డ్స్ మై స్ట్రెంగ్త్, ఎనర్జీ అండ్ కాన్ఫిడెంట్. అలా అఫర్మేషన్ ఇచ్చుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకొకటి, సో నేను ఈ మంత్లో నేను అన్‌టెథర్డ్ సోల్ బై మైకేల్ సింగర్ బుక్ చదవడం జరిగింది. దాంట్లో మాస్టరు ఏం చెప్తారంటే, దాంట్లో ఆథరు ఇట్ రిలీజ్ ఇన్నర్ వూండ్ టు రైజ్ అబోవ్ రిపిటేషన్. సో ఇక్కడ మెయిన్గా లో వైబ్రేషన్స్ ఏవైతే ఫియరు, జెలసీ, సాడ్నెస్, కంపారిజన్, జడ్జ్మెంట్ ఏవైతే ఉన్నాయో మనమంట ఇవి ఆల్రెడీ లో వైబ్రేషన్స్ అవి ఉన్నాయి అని గుర్తించము, బట్ ఇన్నర్ ప్రొటెక్టివ్ షీల్డ్ వేసుకుని అవుటర్ సిచ్యువేషన్స్ని మనం చేంజ్ చేయడానికి చూస్తామంట. సో వీ ట్రై టు చేంజ్ ద అవుటర్ వరల్డ్, పీపుల్ని, సిచ్యువేషన్స్, సర్కమ్స్టెన్స్ని అన్నీ చేంజ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. థింక్ ఇట్ విల్ మేక్ అస్ పీస్ఫుల్. సో ఇక్కడ ఏం చెప్తారంటే ఆథరు, యూ డోంట్ హ్యావ్ టు ఫిక్స్ ద వరల్డ్, యూ జస్ట్ హ్యావ్ టు స్టాప్ బీయింగ్ బాదర్డ్ బై ఇట్. సో హీలింగ్ హ్యాపెన్స్ when we allow emotions to raise and pass through us without resistance. So when you stop fighting and holding on, the energy begins to flow freely again. ఎప్పుడైతే మనం ఆ యొక్క హోల్డ్ చేయటం, ఫైట్ చేయటం ఆపేస్తామో అప్పుడే ఎనర్జీ అనేది చక్కగా ఫ్లో అవుతుంది అని చెప్తూ వచ్చారు దీంట్లో. యూనివర్స్ కీప్స్ రిపీటింగ్ సిచ్యువేషన్ అంటిల్ you learn to stay open, peaceful and non-reactive. That is called true inner freedom
అని చెప్తూ వచ్చారు మాస్టర్స్. దీంట్లో ఏంటంటే మనం చిన్నప్పుడు మళ్ళీ ఎగ్జాంపుల్ ఫియర్ అది చెప్తున్నాను. ఫియర్స్ ఉన్నాయి. మన చుట్టుపక్కల వాళ్ళు చూసి మనం పేరెంట్స్ నుంచి ఒక ఫియర్ అనేది తెచ్చుకున్నాం. అది అలాగే కాలేజ్ డేస్లో అంతా మీకు స్టార్ట్ అయింది. బట్ స్టిల్ అది వూండ్, ఆ పెయిన్ లోపల ఉంది. అది అది గుర్తించగా ఈ మామూలు లైఫ్ని అలాగే లీడ్ చేస్తున్నాం. ఎవరి మీద యాంగర్ అవుతున్నాము, లేకపోతే డిపెండెన్సీ అవుతున్నాము. అంటే ఆ లోపల అది ఉందే అని గుర్తించలేనన్నాళ్ళు మనకి యూనివర్స్ అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే లోపల ఉంది, హీల్ చేసుకో హీల్ చేసుకో అని యూనివర్స్ ఎప్పటికప్పుడు మనకు చెప్తూనే ఉంటుంది. మనం అది హీల్ చేసుకోవటం మనకు రాదు, మనకు అర్థం కాదు, లోపల ఉందనేది తెలియదు. సో అదంతా కూడా ఒక మెడిటేషన్ డీప్గా చేసినప్పుడు ఓకే నాకు ఇలాంటి థాట్ వస్తుంది, సో ఇలాంటి ఫీలింగ్తో ఇబ్బంది పడుతున్నాను, బయట ఏమీ లేదు, అంతా చేంజ్ చేసుకోవాల్సిందంతా లోపలే ఉంది అని మీకు ఆ, ఒక ఆ క్లారిటీ అనేది బాగా వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ ఫీల్ నర్వస్ ఎవ్రీ టైమ్ యూ స్పీక్ పబ్లిక్గా మాట్లాడడానికి నర్వస్గానే ఫీల్ అవుతున్నారు అనుకోండి, ద ఫియర్ విల్ అపియర్ అగైన్ అండ్ అగైన్ until you simply observe it without fighting it. Then it releases. Okay, so let's say you often compare yourself with others. The moment you become aware and say that's just an old wound of not feeling enough, so that energy starts to dissolve. సో అది అది ఉందని గ్రహించాలి. దాంట్లో మనం ఏం చేస్తాం, పక్కలతో కంపేర్ చేసుకుని దాంట్లోనే ఉండిపోతాం కదా. అలా కాకుండా ఓహో నాకు ఇలాంటి ఫీలింగ్ ఉందా, ఓకే అని చెప్పి స్టిల్గా ద థాట్ని ఇంకా ఓవర్ ఇంకొక నెక్స్ట్ వచ్చే థాట్స్ని మనం కట్ చేస్తూ అది ఒకటి ఒక ఆబ్జెక్ట్ ఉంటే ఎలా చూస్తామో అలా చూడటం చూస్తూ ఉండాలి. అండ్ లెట్ ఇట్ గో, రిలీజ్ ఇట్. ఎలా రిలీజ్ చేయాలి, జస్ట్ దాన్ని అబ్జర్వ్ చేస్తూ డీప్ బ్రెత్ తీసుకుని వెంటనే మన యొక్క ఎనర్జీని, మన యొక్క థాట్ని షిఫ్ట్ చేసుకోవాలి. లేదు నేను యూనిక్, నేను చేసే నా ఎబిలిటీస్, నా క్యాపబిలిటీస్ నాకు తెలుసు, ఒకరితో కంపేర్ చేసుకున్న అవసరం లేదు, ఇది మై ఓన్ జర్నీ, నాకులాగా వేరే వాళ్ళు థింక్ చేయలేరు, నాకులాగా వేరే వాళ్ళు చేయలేరు, అలాగ అనుకున్నప్పుడు కంపారిజనే ఉండదు కదా. సో ఆ రకంగా మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ యొక్క థింగ్ని. సో వెన్ ఏ painful feeling arises, take a deep breath and say to yourself, I feel this, I understand it, I choose to let it pass through me. సో మైకల్ సింగర్ ఏం చెప్తారంటే, ఫ్రీడమ్ ఈజ్ నాట్ అబౌట్ కంట్రోలింగ్ లైఫ్, ఇట్స్ అబౌట్ లెట్టింగ్ గో ఆఫ్ ద పార్ట్ ఇన్సైడ్ దట్ వాంట్స్ టు కంట్రోల్. ఓకే, అండ్ లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్ అఫర్మేషన్స్ ఎలా చెప్పుకోవచ్చు ఇక్కడ. ఐ రిలీజ్ ఫియర్ అండ్ ఓల్డ్ ప్యాటర్న్స్, ఐ ఆమ్ సేఫ్, ఐ ఆమ్ స్ట్రాంగ్, అండ్ ఐ రేస్ అబౌవ్ పాస్ట్ లిమిటేషన్స్. సో ఇది కొంచెం డెప్త్ సబ్జెక్టు, కానీ ఈ ఈ ప్లేసెస్లో కూడా మనము ఈ యొక్క హ్యాబిట్, ఇది కూడా ఒక హ్యాబిట్గా మనకు ఫామ్ అయ్యి మన లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటుంది. సో అందుకని ఈ టాపిక్ చూస్ చేసుకోవాల్సి వచ్చింది. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ లెట్ us know. హలో మ్యామ్, చిన్న డౌట్ నాకు. చెప్పండి మేడం. మ్యామ్, మెడిటేషన్ చేస్తున్నప్పుడు మ్యూజిక్ పెట్టుకొని వింటున్నాం కదా, అప్పుడు ప్రశాంతంగా దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, మెడిటేషన్ పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. అట్లా మ్యూజిక్ లేకుండా చేయాల్సి వచ్చినప్పుడు ఏవేవో ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఎవ్రీ టైం మ్యూజిక్ పెట్టుకొని చేయలేం కదా, అట్లా లేకుండా చెయ్యాలి అంటే ఎలా చేయాలి? మ్యూజిక్ లేకుండా
చేయగల చేయొచ్చు కదా మేడం? అప్పుడు ఆలోచనలు వచ్చేస్తున్నాయి. అంటే మ్యూజిక్ పెట్టుకుంటేనే యాహ్! పర్ఫెక్ట్‌గా చేయగలుగుతున్నాను. యాహ్! ఇక్కడ ఒక్కొక్కళ్ళకి మ్యూజిక్ పెడితే చాలా బాగుంటుంది మేడం. కొంతమందికి హ్మ్. గైడెడ్ మెడిటేషన్ చాలా బాగా అనిపిస్తది. కొంతమందికి అస్సలు ఓకే. మ్యూజిక్ లేకుండా ఉంటే చాలా బాగా అనిపిస్తది. స్టార్టింగ్ డేస్‌లో ఎప్పుడూ కూడా థాట్స్ వచ్చేస్తున్నాయి అంటే అక్కడేంటంటే, మనము ఒక అబ్జర్వర్‌గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. థాట్స్ ఇప్పటికి నాకు వస్తాయి, అందరికీ వస్తాయి. కాపోతే ఆ రోజువారీ పనులు బట్టి మనకి రావటం అనేది ఎక్కువగా ఉండటం, ఒక్కొక్కసారి తక్కువగా ఉండటం అనేది జరుగుతది. మీరు డిఫరెంట్ వేస్‌లో ట్రై చేయండి. థాట్స్ వచ్చేస్తున్నాయి కాదు, అక్కడ థాట్స్ రిలీజ్ అవుతున్నాయని గుర్తించండి మేడం. మీరు ఎప్పుడైతే అంటే ఇట్లా ఎప్పుడైతే ఎరుకొస్తదో మళ్ళీ బ్రీతింగ్ మీద అబ్జర్వ్ చేయండి అంతే. థాట్స్‌లో ఇన్వాల్వ్ అయిపోతాం. మళ్ళీ ఎప్పుడైతే అవేర్‌నెస్ వస్తదో, ఓహ్! నేను మెడిటేషన్ చేస్తున్నాను కదా! ఇది నా మెడిటేషన్ టైం కదా! అని ఎప్పుడైతే ఎరుకొస్తదో మళ్ళీ శ్వాస మీదకి మీ యొక్క దృష్టిని మళ్లించండి. అలాగే యూ కెన్ డూ ఇట్. సార్ మీరేమైనా చెప్తారా? ఓకే. థాంక్ యూ. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీ బ్రీతింగ్ అంటే ఇన్హేల్, ఎక్స్‌హేల్, సో హోల్డ్ చేస్తూ ఉంటారు కదా! వాటి మీద కాన్సంట్రేషన్ చేయండి. ఆటోమేటిక్‌గా అదర్ థాట్స్ అనేవి కంప్లీట్‌గా క్లియర్ అయిపోతాయి. జస్ట్ బ్రీతింగ్ మీదనే ఫోకస్ చేయి. ఆలోచనలొస్తాయి. మళ్ళీ నేను బ్రీతింగ్ మీద ఫోకస్ చేయాలి కదా! అని మళ్ళీ బ్రీతింగ్ మీద ఫోకస్ పెట్టడం. అలా చేస్తూ ఉంటే అయి సరిపోతుంది. మెల్లిగా తగ్గుముఖం పడతాయి మేడం. ప్రాక్టీస్ అవుతున్న కొద్దీ అది ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ క్రియేట్ ఆ! మీరేం ఎక్స్‌పెక్టేషన్ వద్దు, థాట్స్ వచ్చేస్తున్నాయి అన్న ఫీలింగ్ ఏమి వద్దు. జస్ట్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మీకు ఒక పాయింట్‌లో మీకే అర్థమవుతది. ఫిల్టర్ అయిపోతూ వస్తాయి. యెస్. ఓకే. థాంక్ యూ మేడం. థాంక్ యూ సార్. ఓకే. ఎనీ అదర్ క్వెషన్ ఫ్రమ్ అదర్ పార్టిసిపెంట్స్? క్వెషన్ కాదండి. ఇప్పుడు దుర్గ గారు చెప్తుంటే లైక్ ఎప్పుడో ఎవరో ఏదో అన్నారు. పదే పదే తలుచుకుంటాం. అది నా గురించి నాకే ఇవాళ చెప్పినట్టుంది. దాని గురించి నేను ఎప్పటినుంచో ఆన్సర్‌లు ఎతుక్కుంటున్నాననమాట. ఇంతకుముందు ఓకే. మెడిటేషన్ సెషన్‌లో అడిగినా కానీ ఉన్న సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయాలి, చెయ్యాలి అంటున్నారు. అని అప్పుడు నాకు అర్థం కాలేదు. ఎలా యాక్సెప్ట్ చేస్తాము మన హర్ట్‌ని వదిలేసి అని. బట్ యెస్. ఈవెన్ నేను కూడా స్లోగా అంటే నేను బిగినర్‌నే అనుకోండి. మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తా. అండ్ ఏంటంటే కొన్ని కొన్ని స్పీచెస్ వింటా. సో నాకు ఆన్సర్స్ అలా దొరుకుతున్నాయన్నమాట. బట్ ఓకే. ఆవిడ ఇవాళ ఏం చెప్పారో దట్ ఈస్ రియల్లీ ట్రూ. ఆహ్, ఎందుకంటే అది నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. ఎవరో ఏదో అన్నారు అని పట్టించుకొని, అలా నేను చాలా రోజులు చాలా, చాలా టైం వేస్ట్ చేశాను. నా ఎనర్జీ వేస్ట్ చేసుకున్నాను. అది నాకు తెలుస్తుంది. అంటే లైక్ ఫిజికల్ హెల్త్ ఏమీ అవ్వలేదు. ఎవ్రీ బ్లడ్ రిపోర్ట్ ఈస్ నార్మల్. కానీ ఆహ్, ఐ బికేమ్ ఎ డిఫరెంట్ పర్సన్ అనేది నాకు అర్థమవుతుంది. సో, అయన్నీ మళ్ళీ నేను రివర్స్ చేసుకొని అసలు నన్ను నేనుగా మళ్ళీ బ్యాక్‌కెళ్ళటానికి ఇదొక మంచి ఇదనమాట. కానీ ఇట్ ఈస్ రియల్లీ డిఫికల్ట్ టు లెట్ గో వెన్ సమ్‌వన్ హర్ట్స్ యూ సో డీప్. బట్ యాహ్! యూ నో మెడిటేషన్ అండ్ లెట్టింగ్ గో రియల్లీ హెల్ప్స్. అండ్ నేను మీకు 2 రోజుల నుంచి చెప్తున్నాను కదా! నేను 5 మినిట్ టెక్నిక్ వాడుతున్నా, 5 మినిట్ టెక్నిక్ వాడుతున్నాను అని. సో, ఈ 5 మినిట్ టెక్నిక్ ఎందుకు వాడుతున్నాను అంటే, ఓకే. నాకు ఆ థాట్ వచ్చినప్పుడు ఐ యామ్ నాట్ థింకింగ్ అబౌట్ థిస్. హ్మ్. ఓకే. నన్నెవరన్నా మీరు ఇవాళ కూడా చెప్పాను కదా! మీరు నిన్న చెప్పారు కదా! ఎవరన్నా మిమ్మల్ని ఏదన్నా అంటే, "ఈస్ థట్ ట్రూ?" అని అడగమని. కదా! యెస్. సో, అవును. అవన్నీ నేనలా చేసుకుంటా వస్తన్నానండి. ఇక్కడ ఆహ్, ఒకటి కొన్ని కార్మిక్స్ ఆహ్, కూడా తెచ్చుకుంటాము అనువు గారు. అది కూడా ట్రిగ్గర్ అవుతూ ఉంటది. ఇక్కడేంటంటే మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటం మొదలెట్టండి. ఎప్పుడైతే ఆ థాట్ వచ్చిందో ఏమవుతుంది? స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది పక్కోళ్ళకి తర్వాత వాళ్ళ సంగతి తర్వాత. మన హెల్త్, మన ఇబ్బంది పడుతున్నాం. మనకు తెలీదు. అది చాలా వూండ్ అయిపోయింది. సో, ఆ పెయిను మామూలుగా బానే ఉందనిపిస్తది. కానీ ఎప్పుడైతే ఆ యొక్క లో వైబ్రేషన్‌లో ఉంటామో అలాంటి పీపుల్‌ని అట్రాక్ట్ చేసుకుంటాం. అప్పుడు జరిగింది. ఓకే.
కానీ అలాంటి పీపుల్ని అట్రాక్ట్ చేసుకుని లైఫ్ అంతా అదే లీడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు మీరు చేయవలసిందంటే ఏంటంటే ఓకే అయ్యింది, మీరు అలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు ఈజ్ ఇట్ ట్రూ, మీ మీద మీరు సెల్ఫ్ లవ్ ఎక్కువగా చేసుకుంటే ఇవి చాలా తగ్గుతాయి అనువు గారు. సో ప్రాక్టీస్ చేద్దాము. ఇది ఈ యొక్క కోర్సు, ఈ వర్క్షాపు ఇక్కడికి స్టాప్ చేయము మేము. ఇది కంటిన్యూ అవుతుంది గోయింగ్ ఫార్వర్డ్. రేపు కొత్త టెక్నిక్స్ కాకుండా ఇప్పుడు దాకా ఏవైతే నేర్చుకున్నామో అవి మీ క్రియేటివ్ వర్సెస్ లాజిక్ అవంతా నోట్స్ కింద మీరు ఓపెన్ చేయండి. ఏమైతే రాశారో మీది ఏంటి ఫస్ట్ ప్రయారిటీ, ఇలాగ ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుంటూ ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఏ టెక్నిక్ అప్లై చేస్తారని మనమే మీరు వీడియోస్ ఓపెన్ చేసుకుంటే ఇంకా మనం బాగా ఇంటరాక్ట్ అయ్యి చేద్దాము. సో అందరు అలాగా మనం వీడియోస్ ఆన్ చేసుకుని రేపు క్లాస్ అలా చేద్దాం సార్. డెఫినెట్ గా అంటే ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, వాళ్ళు అప్లై చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. సో అండ్ చెప్పండి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వాయిస్ కావచ్చు, ఒక పర్సన్ మనకి ఎలా అయితే ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుందంటే ఒక వీడియో రూపంలో, ఒక వాయిస్ రూపంలో, ఒక ఫీలింగ్ రూపంలో మనకి మెమరీస్ అన్ని స్టోర్ అయిపోతాయి. సో అదే మనకి ప్రతిసారి ఆ వాయిస్ గుర్తొస్తుంది, లేదా ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది, అక్కడ ఎలా ఫీల్ అవుతున్నాం అనేది గుర్తొస్తుంది. సో ఏదైతే మనం గుర్తు తెచ్చుకుంటున్నామో దాన్నే మనం మేనిఫెస్ట్ చేస్తున్నాం. సో అదే మళ్ళీ 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 ప్రతిసారి అదే థింగ్ని క్యారీ చేస్తూ ఉంటున్నాం. సో సింపుల్ వీటికి మనం చేయాల్సింది ఏంటంటే ఆ విజువల్, ఆడిటరీ, కైనెస్టిక్ రిలేటెడ్గా ఉన్న మెమరీస్ని రీరైట్ చేయడం, రీప్రోగ్రామ్ చేసుకోవడం, లేదు అంటే ఆ స్టేట్ నుంచి బయటికి రావడం. సో దానికోసమనే ఈ పవర్ పోజ్ కావచ్చు, 5-minute రూల్ టెక్నిక్ కావచ్చు, అండ్ ఇక్కడ నేను యాంకర్ టెక్నిక్ అనే ఒకటి చెప్పా, సో అది ట్రై చేయొచ్చు. ఇవన్నీ కూడా కంప్లీట్గా మెమరీని నుంచి తీసేసేయాలి అని అంటే దానికి మనకి డిస్అసోసియేషన్ టెక్నిక్ అని ఉంది. సో సింపుల్, మన ఇప్పుడు ఒక పర్సన్ మనకి ఏదైనా అన్నారు అనుకోండి, సో వాడు ఒక్కసారే అంటాడు, కానీ మన మైండ్లో దాన్ని 100 times అంటాం. ఎఫెక్టివ్ ఎవరిది? వాడు చెప్పింది ఒక్కసారే, మనం అనుకున్నది 100 times కదా. సో ఇలా ఈ 100 times అనుకునేటప్పుడు ఏమవుతుందంటే అది ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది. సో వాడు ఒక మాట అనేటప్పుడు మనం దాన్ని అదే వర్డ్ని తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫన్నీ క్యాట్ ఆర్ మిక్కీ మౌస్ వాయిస్లో చేంజ్ చేయాలి, లేదు ఫిమేల్ అన్నారు అనుకోండి మేల్ వాయిస్లో దాన్ని ఊహించుకోవాలి, లేదా ఫిమేల్ వాయిస్ని మేల్ వాయిస్ని ఫిమేల్ వాయిస్గా, ఇలా ఆ వాయిస్ని మళ్ళీ రిపీట్ చేసాం అనుకోండి, లేదు దాన్ని స్లో వాల్యూమ్లో విన్నాం అనుకోండి, లేదంటే దాన్ని బ్రేక్ చేస్తూ స్లోగా వినడం వల్ల మీరు రిపీట్ చేయండి, రిపీట్ చేయొద్దు అని అనట్లేదు, కానీ దాన్ని కొంచెం మ్యానిపులేట్ చేసి మళ్ళీ రిపీట్ చేయండి మైండ్లో. అవి మనకి ఎంత ఎఫెక్టివ్గా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేమీ చేయలేవు అన్న వర్డ్ చూడండి, నువ్వేం చేయలేవు, నువ్వేమీ చేయలేవు. సో ఇప్పుడు నేను ఫస్ట్ అనేదానికి ఇప్పుడు ఆ రిపిటేషన్కి ఎఫెక్టివ్నెస్ అనేది కంప్లీట్గా పోతుంది. ఓకే, ఇలానే మనం ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్ గుర్తొస్తున్నాయి, అవి ట్రిగర్ చేస్తున్నాయి అనుకుంటే వాటికి కూడా చాలా టెక్నిక్స్ ఉన్నాయి డిస్అసోసియేషన్ అనేది. అండ్ పిల్లలకి వాళ్ళకి కొన్ని థింగ్స్ అంటే భయం వేస్తుంది, ఆ పిక్చర్స్ నిద్ర పట్టదు, లేకపోతే కొన్ని ఇన్సిడెంట్స్ అనేవి చాలా భయం అని అనుకునేటప్పుడు వాళ్ళకి ఏం చేస్తారు, సింపుల్ టెక్నిక్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఒక ఇమేజ్ గుర్తొస్తుంది, వాళ్ళని కళ్ళు మూసుకోమని చెప్పండి. కళ్ళు మూసుకున్న తర్వాత ఏదైతే పిక్చర్ వస్తుందో ఆ పిక్చర్ అనేది ఒక ఎలిఫెంట్గా మారిపోయింది, అండ్ ఆ ఎలిఫెంట్ ముక్కు మీద ఒక చెర్రీ ఉంది అనుకున్నాం, అండ్ ఆ ఎలిఫెంట్ ఎలా మాట్లాడుతుందంటే ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేశారు, ఏదైతే పిక్చర్ తన మైండ్లో ఒక క్రియేటివ్ అండ్ కొంచెం ఇబ్బందిగా ఉన్న ఇమేజ్ని కంప్లీట్గా మీరు ఒక ఫన్నీ ఎలిఫెంట్గా మార్చారు, అండ్ ఆ వాయిస్ అంతా కూడా మార్చేశారు. ఇప్పుడు ఈ పిక్చర్ అనేది తన మైండ్లో ఉంటుంది. నెక్స్ట్ టైం తను నిద్రపోవాలనుకున్నా, లేకపోతే తనకు గుర్తొస్తుందని అనుకుంటే ఫన్నీ ఎలిఫెంట్ గుర్తొస్తుంది, కానీ ఆ ప్రీవియస్గా ఉన్న ఇమేజ్ గుర్తురాదు. సో ఇది మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఈ వాయిస్ రిలేటెడ్ది కూడా
మాడ్యులేషన్ మార్చండి. ఫిమేల్, మేల్, స్లోగా, ఫాస్ట్గా, ఫాస్ట్ స్పీడ్, 3x స్పీడ్, 2x స్పీడ్, ఎలా అయితే మనం యూట్యూబ్లో చేస్తాం కదా, సేమ్ థింగ్ మనం వీటికి అప్లై చేస్తే ఇలాంటి ఎఫెక్ట్ మన మీద చూపించు. ఓకే, ఎనీ అదర్ ఓకే క్వశ్చన్స్ ఫ్రమ్ అదర్ పార్టిసిపెంట్స్? ఎస్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్ అని? సో దుర్గా గారు చాలా మంచి ప్రోగ్రామ్ సెషన్ అనేది, ఇది అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. సో తను ఈ ప్రోగ్రామ్ని ఇలా ఇంతమందికి రీచ్ అయ్యేటట్టు, అండ్ త్రూ మెడిటేషన్ వెరీ ఎఫెక్టివ్. సో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి రికార్డింగ్స్ కావచ్చు, అండ్ మళ్ళీ కూడా మీరు ఒక్కసారి రికార్డింగ్స్ అన్నీ చూసుకొని నోట్స్ చేసుకొని ఒక్క టెక్నిక్ అయినా మీరు ఇంప్లిమెంట్ చేశారనుకోండి, వి ఫీల్ వెరీ హ్యాపీ. ఎస్. మళ్ళీ ఒకసారి రేపు రిపీట్ చేస్తారా అండి అన్ని టెక్నిక్స్? అన్ని టెక్నిక్స్ అన్ని కూడా మనం ఒక్కసారి మేడం ఏదైతే అన్నారు కదా, స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చెప్పుకున్న టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో స్లైడ్ బై స్లైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో రేపు కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ ఆన్ చేసుకోవాలి. వీడియోస్ ఆన్ చేసుకుంటే ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఆ టెక్నిక్ అనేది మీకు రీచ్ అవుతుంది. యా. సో అండ్ ఇది యా. చెప్పించండి. యా సార్, రేపు ప్లాన్ ఏం చేద్దామంటే సార్, మొత్తం టెక్నిక్స్ అనేవి ఒకసారి క్విక్ రీక్యాప్ చేస్తాము. అండ్ మేము లాజిక్, క్రియేటివ్ హ్యాబిట్స్ ఏవైతే రాసామో అందరూ రేపు వీడియోస్ ఆన్ చేసుకొని ఆ హ్యాబిట్ ఏదైతే రాసారో ఇంకేమైనా ఉంటే కనుక రేపంతా టైం తీసుకుని రాయండి ఫ్రెండ్స్. మన క్లాస్లోకి వచ్చిన తర్వాత ఒక సిచ్యువేషన్, మేము కొన్ని చూస్ ది మల్టిపుల్ అలాగ ఏమైనా క్రియేట్ చేస్తాము. ఇలాంటి సిచ్యువేషన్కి మీరు ఏ టెక్నిక్ యూస్ చేస్తారు, ఆర్ మీ ఇప్పుడు మీ మెయిన్ ప్రయారిటీ ఏంటి? ఒక 5 ఇంపార్టెంట్ హ్యాబిట్స్ మీరు బిల్డ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, అవి మీరు చెప్తే అక్కడ మనము ఏం చేయొచ్చు అని అందరం డిస్కస్ చేసుకుంటే కనుక ఇది మనకి చాలా బాగా మనకు ఆన్సర్స్ దొరుకుతాయి. ఇది యా, ఇది ఎంత ప్రాక్టికల్ ఫ్రెండ్స్, ఇది ప్రాక్టికల్గా చేస్తేనే మనకి ఇది బాగుంటుంది. సో 5 days ఎలా ఉంటుంది అని సారు నేను స్టార్ట్ చేయడం జరిగింది. గోయింగ్ ఫార్వర్డ్ మేబీ ఇంకొంచెం ఎలాబరేట్ చేసి చెప్పడానికి ప్రయత్నిస్తాము. ప్రస్తుతానికి రేపుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఇంకా లాజిక్, క్రియేటివిటీ ఇంకేమైనా ఉంటే రాయండి, క్లియర్గా రాయండి. ఓకే, వర్క్కి ఎంత టైం ఇస్తున్నారు, కుకింగ్కి ఎంత టైం ఇస్తున్నారు, మీ 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 టైం ఎంత ఉంది, మెడిటేషన్కి ఎంత ఇస్తున్నారు, అలాగ అన్నీ రాసుకుని ఎన్ని అవర్స్ చేయగలరు, కిడ్స్కి ఎంత టైం ఇస్తున్నారు, ఇవన్నీ ఒక్కసారి క్లియర్గా ఒకసారి రాసేసుకుంటే థింక్ లైక్ ఎ మాంగ్. ఆ తర్వాత మనం వారియర్లుగా ఈ టెక్నిక్స్ పెట్టి మనము ఇంకా ఆల్రెడీ క్లియర్గా పిక్చర్ ఉంది కాబట్టి మనం ఇంకా యాక్షన్లోకి దూకేయచ్చు. సో అవి షార్ప్ రేపు జాయిన్ అయిపోదాము. మేక్ షూర్ మీ క్రియేటివ్, లాజిక్ 2 రాసుకుని వీడియోస్ ఆన్ చేసుకుని మనం జస్ట్ ఇలా లెట్సే ఒక ఎమోషన్కి సంబంధించిన సిచ్యువేషన్ ఆర్ మెంటల్ సంబంధించిన సో ఏమేమి అప్లై చేయాలి, ఆ ఏరియాలో మనం ఏం అప్లై చేయాలి, అలా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా సార్? ఓకే ఫ్రెండ్స్. Yes, ma'am. Yes, sure. యా, Happy to see you all tomorrow. థ్యాంక్ యూ.